और ये पिता का दया है कि आज की संध्या हम आपके बीच में हैं। కాబట్టి ప్రభు నియమించిన దాని ప్రకారంగా ఈ విధంగా మేము ఈ మధ్యలో ఉండడం అనేటువంటిది ప్రభు నియమం ప్రకారం జరిగింది. कितने लोग मर मिटे प्रियो, ఎంతోమంది చనిపోయినారు ప్రేమైన వాళ్ళరా. परंतु प्रभु की दया है అయితే ప్రభు యొక్క దయ ఏంటంటే, కృప ఏంటంటే, कि आप और मैं जीवित हैं। మనము నీవు నేను కూడా ఇంకా సజీవులమై ఉన్నాం. और मैं बहुत धन्यवाद देता हूँ आप लोग के प्रेम के लिए भी। మీరు నా కొరకు చేసిన ప్రార్థనలకై కూడా మీకు ఎంతో వందనస్తుడనై ఉన్నాను. कुरनूल के भाई बहनों को सबको जय मसीह की। కర్నూలులో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రైజ్ లార్డ్ చెప్తున్నాడు అన్న అందరికీ. सो आइए प्रियो, हम इस संध्या के समय में हैं ప్రియులారా, మనం ఈ రాత్రికాల సమయంలో ఉన్నాం. और जो जीवन प्रभु ने हमें दिया है कि हम ज्यों ज्यों उस दिन को निकट आते देखें, त्यों त्यों यह और अधिक किया करो कि इकट्ठा होना न छोड़ो, ऐसा बाइबिल कहती है। కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు ఏదైతే సెలవిచ్చినాడో వాటిని చేయమని, ఏవైతే చెప్పలేదో వాటిని చేయొద్దనే విషయాన్ని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. सो प्रियो, अंत का समय है కాబట్టి ప్రేమైన వార్లారా, అంత్య దినములు వస్తున్నాయి. और ऐसे समय में हम जी रहे हैं। ఇలాంటి అంత్య సమయంలో మనం జీవిస్తున్నాం. प्रभु चाहता है कि हम और प्रभु के गर्माहट में हम बने रहें। కాబట్టి ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం ఇంకా మార్చబడుతూ, ఇంకా ప్రభు యొక్క నీతిలోనికి మనం మార్చబడుతూ రావాలని ప్రభు కోరుతున్నాడు. क्योंकि गर्म नहीं रहेंगे, अगर कुनकुने रहें तो प्रभु उगल देगा, प्रभु उगल देगा। ఒకవేళ మనం కనుక ఆ విధంగా ప్రభు కొరకు వెచ్చగా ఉండకపోతే, ప్రభు కొరకు ఇంకా ఆ విధంగా ఉండకపోతే ప్రభు మనల్ని ఉమ్మేస్తాడు. तो आइए हम भाग में जाएं। కాబట్టి మనం చూస్తాం. आपको हिंदी आ रहा है ना? हाँ भैया, थोड़ा सा मुश्किल है तो. सो ये भाषा भी प्रभु की देन है, समझ लीजिए। కాబట్టి ఇది ప్రభు దినంగా మనం అర్థం చేసుకోవాలి. पुराने समय में देखते हैं ना, प्रभु ने भाषा में गड़बड़ी डाला, भाषा में गड़बड़ी। ప్రభు పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో చూస్తే భాషలను ప్రభు తారుమారు చేశాడు. हाँ, तो प्रभु ही सहायता करेंगे। కాబట్టి అన్న భాష మనం అర్థం చేసుకునే దానికి ప్రభువే మనకు సహాయపడాలి. अभी मैं वडोदरा में था, ఇప్పుడు సహోదరుడు వడోదరలో ఉన్నాడు. तो वहाँ एक भाई हमारा तेलुगु भाई है, అక్కడ కూడా మనకు తెలుగు సంబంధించిన సహోదరుడు కూడా ఉన్నారు. तो उन्होंने भी हिंदी से तेलुगु ट्रांसलेट किया। ఆ సహోదరుడు కూడా హిందీలో నుండి తెలుగులోనికి తర్జుమా చేశాడు. तो मैंने कहा, అప్పుడు అన్నాడు, ये तेलुगु जो भाषा है बहुत खतरनाक है। ఈ తెలుగు భాష ఉందే మామూలు భాష కాదు, చాలా కష్టమైన భాష ఇది. हम वचन में जाए उससे पहले कुछ कह रहा हूँ प्रियो। కాబట్టి వచ్చి వర్తమానంలోనికి వెళ్ళకముందు కొద్ది మాటలు, చిన్న మాట చెప్తాను. एक व्यक्ति था, ఒక వ్యక్తి ఉన్నాడు. वो बहुत बड़ा बक्सा सिर पे लेके चल रहा था। ఓ పెద్ద మూట, ఒక బరువు ధరించుకొని బరువు మోస్తూ ముందుకు వెళ్తున్నాడు. और वो सिर पे लेके चल रहा था, एक जगह उसको डालना था। तो కాబట్టి ఆ విధంగా తాను మోసుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక చోట దాన్ని వేయాల్సి వచ్చినప్పుడు, ये लेकर जाने वाला भाई तेलुगु था, ఈ తీసుకొని మోసుకొని పోయేవాడేమో తెలుగు అతను. अपने सिर पे वजन रखा था। ఆ యొక్క దాంట్లో మాటలు సెలవించబడిన చెప్పిన మాట. और वो भाई जाकर, కాబట్టి ఆ సహోదరుడు ఏం చెప్పబడిందంటే, మీరు వెళ్ళి, वहाँ पे हिंदी भाई था एक, అక్కడ ఒక హిందీ అతను ఉన్నాడు. ఈ తీసుకుపోయేవాడేమో తెలుగు వాడు తీసుకుపోతున్నాడు, ఎవరికి ఇవ్వాలో వాడు హిందీ వాడు. तो ये तेलुगु भाई बोल रहा था, ఇప్పుడు ఆ తెలుగు వ్యక్తి అంటున్నాడు, पटको पटको पटको। పట్టుకోండి పట్టుకోండి అంటున్నాడు దాన్ని. वो हिंदी भाई क्या कहता, హిందీ సహోదరుడు అంటున్నాడు, नहीं पटको नहीं पटको नहीं पटको, పట్టుకోవద్దు పట్టుకోవద్దు అంటున్నాడు. नहीं पटको। నహి పట్టుకో. पटको मतलब तेलुगु में पकड़ो, పట్టుకో అంటే మనం తెలుగులో మనం పట్టుకోవాలని అనుకుంటాము కదా. हिंदी में हमारी भाषा में హిందీలో అన్న వాళ్ళ భాషలో पटको मतलब इस सामान को फेंक देना। పట్టుకో అంటే హిందీలో ఈ సామానం కింద పడేయమని. ये तेलुगु और हिंदी दोनों विपरीत है, उल्टा है। ఈ తెలుగు హిందీ రెండు కూడా విపరీతంగా వ్యతిరేకంగా ఉన్నాయి ఇక్కడ. तेलुगु पटको मतलब पकड़ो, తెలుగులో పట్టుకోవడం అంటే పట్టుకోవడం, మనం తీసుకోవడం అని అర్థం. और हिंदी में హిందీలో पटको मतलब పట్టుకో అంటే उसको फेंक देना। ఇంకా పడేసి ముక్కలు చేయమని అర్థం. तो मैं कभी पता चला भाई को, भाई बोलेगा, मैं बोलूँगा फेंक दो, तो भाई बोलेगा पटको पटको। కాబట్టి మనకున్నటువంటి కొద్దిపాటి భాష అట్లా ఉంటుంది అనమాట. పట్టుకోమన్నప్పుడు పడేస్తాం, పడేయమన్నప్పుడు तो పట్టుకుంటాం. श्रीधर भाई को प्रभु दया करे कि पकड़ो अगर मैं कहूँ तो भाई पटको ना बोले। కాబట్టి అన్న పట్టుకోమని చెప్పినప్పుడు
మనం పడేయకుండా ప్రభు సహాయం చేయను గాక. आइए इसीलिए प्रार्थना करेंगे प्रियो. కాబట్టి ప్రార్థన చేద్దాం. प्रेमी अनुग्रहकारी दयालु महान सर्वशक्तिमान सच्चे न बदलने वाले ईश्वर, एक बार फिर से आप चरणों में आते हैं. धन्यवाद देते हैं प्रभु आपकी दया और प्रेम के लिए. ప్రేమ నుండి కృప కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ కృపను బట్టి మీ దయను బట్టి మీరు మాకు చేస్తూ వచ్చిన సహకారం అంతటిని బట్టి ప్రభా నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. प्रभु इस संध्या के समय को दिया है, ప్రభా ఈ రాత్రి కాలం మీరు మాకు అనుగ్రహించారు, आपने अनुग्रह दिया है प्रभु, మీరు మాకు ప్రభా కృపనిచ్చారు, इसीलिए धन्यवाद. అందుకే నీకెంతో వందనస్తులమై ఉంటున్నాం. प्रभु जी ప్రభువా आपकी दया, మీ కృప, మీ దయ, आपके प्रेम, మీ ప్రేమ, आपके अनुग्रह के लिए మీ కృప కొరకై धन्यवादी हैं. మేము కృతజ్ఞులమై ఉన్నాం. प्रेमी परमेश्वर, ప్రేమైన పరలోక తండ్రి, इस शाम की सभा में ఈ సాయంత్రం కాలం కూడికలో हम मांगते हैं प्रभु, ప్రభా మేము నమ్ముతున్నాం, आप हमारे बीच में हैं, ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం. इसीलिए धन्यवाद देते हैं. అందుకనే ప్రభా నీకెంతో వందనస్తులమై ఉంటున్నాం. हमारा संगति का भाग ప్రభా మేము గడిపే మా యొక్క సమావేశం అంతా కూడా आपको आदर और महिमा का कारण बने. ప్రభా నీ యొక్క మహిమ కొరకై, నీ యొక్క కృప, ప్రభా నీ మహిమ ఘనత కొరకై కారణం అవునుగాక. हमारे प्रिय भाई श्रीधर को भी ప్రభా తర్జుమాలో కూడా నీ దాసునికి సహాయపడండి. भाषा का उच्चारण के लिए ప్రభా భాషను సరిగా ఉచ్చరించినట్లుగా प्रभु जी आप दया कीजिए. ప్రభా మీరే సహాయపడండి. मुझ अयोग्य निकम्मे को, मुझ अयोग्य को, ప్రభా అయోగ్యుడైనటువంటి నన్నును मुझ दास पर दया कीजिए. ప్రభా మీరే మీకు సిలువ చాటున మరుగుపరచండి. सब बातों में ప్రభా మీ చేతులతో आपके अनुग्रह को मांगते हैं. ప్రభా మరి ఖాళీ హస్తాలతో మీ కృప కొరకై మేము కనిపెడుతున్నాం. संतों के कान भी ప్రభా మరి వినే చెవులను కూడా, सुनने के लिए दीजिए. ప్రభా వినడానికి చెవులను కూడా మీరు ఇవ్వండి. आदर महिमा ప్రభా సమస్తమైన ఘనత మహిమ आपको देते हुए, నీకే అర్పిస్తూ सेवा का भाग आपके हाथ में सौंपते हुए, ఈ పరిచర్య కొరకైనటువంటి భారమంతా నీపైనే మోపుతూ प्रार्थना मेरे उद्धार करता యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. प्रभु मसीह के नाम से लाते हैं. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. आमीन. ఆమేన్. सो प्रियो, కనుక ప్రేమైన వారులారా, आइए हम वचन के भाग में जाएंगे ఇప్పుడు మనం లేఖన భాగంలోనికి వెళ్తాం. और हम एक भाग लेना चाहेंगे. ఒక భాగం తీసుకుంటాం. उत्पत्ति की पुस्तक ఆది కాండము और उसका अध्याय 25, 25వ అధ్యాయం. 25 25వ అధ్యాయం. और ఆది కాండము 25వ అధ్యాయాన్ని మనం చూస్తాం. 26 आयत, 26వ వచనాన్ని చదువుతాం. 25 का 26. ఆది కాండము 25వ అధ్యాయము 26వ వచనాన్ని మనం కూడా కలిసి చదువుకుంటాం. सब एक साथ पढ़ेंगे. అందరం కూడా కలిసి చదువుకుంటాం. ఆది కాండము 25వ అధ్యాయము 26వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు ముడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వాడిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ల వాడు. और एक वचन पढ़ेंगे प्रियो, ప్రియులారా మరొక వచనం చదువుతాం. नीति वचन సామెతల గ్రంథం और उसका 24, 24 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో మనం చదువుతాం. और 16 आयत. 16వ వచనం. नीति वचन సామెతల గ్రంథము 24 का 16. 24వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనమందరం కూడా కలిసి చదువుకుంటాం. सब मिलकर प्रियो. అందరం కూడా కలిసి చదువుకుంటాం. ప్రేమైన వారులారా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. సో ప్రభు वचन पे आशीष दे. ఈ ప్రభు మన చదివిన భాగమును ఆశీర్వదించును గాక. हम इन दोनों भाग को प्रियो कुछ समय हम सीखना चाहते हैं. కాబట్టి ప్రేమైన వారులారా, ఈ రెండు భాగాలను కూడా మనం కొద్ది సమయం నేర్చుకోబోతూ ఉంటున్నాం. पहले यहाँ हम याकूब के जीवन को पाते हैं. మనము మొట్టమొదటిగా చూస్తే దీనిలో మనం పొందేటువంటి జీవం ఎలా ఉందంటే, इस 26 आयत में हम देखते हैं प्रियो, ఈ 25వ అధ్యాయం ఆది కాండం 25లో మనం చదువుతున్నాం. याकूब का नाम का पहला प्रगटीकरण है. ఇక్కడ యాకోబు యొక్క పేరు మొట్టమొదటిగా ప్రస్తావించబడడం జరుగుతోంది. पहली बार यहाँ याकूब का नाम आया है. ఇక్కడ యాకోబు అనేటువంటి పేరు మొట్టమొదటిసారిగా ఇక్కడే వస్తుంది. याकूब का अर्थ है యాకోబు అంటే అర్థము एड़ी पकड़ने वाला మడిమ పట్టుకునేవాడు, या धोखा देने वाला, అంటే మోసం చేసేవాడు, మోసగాడు అని అర్థం. चालाकी से दूसरे का पद को ले लेने वाला, అంటే వేరే వాళ్ళ దాన్ని కూడా స్వాధీనం చేసుకునేవాడని.
हाँ, तो ये सब याकूब के नाम का अर्थ है। ఇదంతా కూడా యాకోబు యొక్క పేరుకి అర్థం. आप उत्पत्ति का जेनेसिस ఇప్పుడు 27 का 36 पढ़िए, 27 का 36। ఇప్పుడు ఆది కాండము 27వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుతాం. 27వ అధ్యాయము 36వ వచనాన్ని చదివితే, ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది, అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు क्षमा कीजिए 36 पढ़ दीजिए। 36 పడదాము. हाँ जी। ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది, అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలు తీసుకొనెను. तो क्या है प्रियो, यहाँ अड़ंगा मारने वाला। ఇక్కడ ఏమంటే ఎదురు నిలిచేవాడు, లేకపోతే మడిమ పట్టుకునేవాడు. तो अब मैं क्या इस विषय से कहना चाहता हूँ प्रियो, ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, अभी देखो हमने देखा याकूब का अर्थ धोखा देने वाला, अड़ंगा मारने वाला और पद को हथिया लेने वाला। కాబట్టి ఇక్కడ మనం చదివినటువంటి మాట ఏంటంటే, యాకోబు అంటే పేరు అర్థము మోసగాడని, తర్వాత మడిమ పట్టుకునేవాడని, సహోదరులను కూడా వారి దగ్గర ఉన్నది కూడా లాక్కునేవాడు, స్వంతం చేసుకునేవాడు అనే సంగతిని మనం చూసాం. पर हम 27 आयत में पढ़ते हैं तो మనము इसी का 27 का 27వ అధ్యాయం 36వ వచనంలో చదివితే कहता है सीधा मनुष्य है करके बताया गया है। ఇక్కడ కూడా యాకోబు గురించి చెప్పబడుతూ ఉంది. 25 का 27 25వ అధ్యాయము 27వ వచనం, ఆది కాండంలోనే 25వ అధ్యాయము 27వ వచనంలో చెప్పబడుతుంది. 25:27 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటగాడివై నేర్పరి అరణ్యములో అనర్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. मेरे भाई और बहनों, నా ప్రియమైనటువంటి సహోదరులారా, पहले సహోదరులారా, का जीवन हम देखते हैं याकूब का, एक प्रकार से उसका नाम अड़ंगा मारने वाला, धोखा देने वाला, दूसरे के सामानों को, पदों को, कोई भी चीज हो हथिया लेता, ऐसा जीवन था उसका। కాబట్టి మనము ప్రియమైన సహోదరులారా, మనం మొట్టమొదటిగా చూసాం యాకోబు అంటే మోసగాడని, తర్వాత అదేవిధంగా మడిమను పట్టుకునేవాడని, ఇతరుల యొక్క జ్యేష్ఠత్వము కానీ ఇతరులకు సొంతమైన వాటిని తాను తీసుకొని వాటిని లాక్కునేవాడని, ఈ రకంగా మనం యాకోబు గురించి చూస్తూ వచ్చాం. बाद में सीधा मनुष्य कहलाया। అయితే మరి తర్వాత కూడా ఇంకా చెప్పబడిన మాట ఏంటంటే, మంచిగా చెప్పబడింది. तो हमारा भी जीवन एक समय ऐसा ही था। మన జీవితం కూడా అనేక సార్లు ఇలాగే ఉంటుంది. हम भी संसार में धोखा देते थे, अड़ंगा मारते थे और दूसरों को हानि पहुंचाते थे, यही हमारा स्वभाव जीवन था। మనం కూడా ఒకప్పుడు ఇలాంటి వారంగా ఉంటిమి. మనం కూడా ఇతరులను మోసం చేస్తూ వచ్చినాం. మనం కూడా మడిమ పట్టుకునే వారంగా, ఇతరుల వాటిని ఆశించే వారంగా, ఇతరులకు హాని చేసే వారంగా మనం ఉంటూ వచ్చాం. परंतु जब प्रियो हम इस संसार से प्रभु यीशु के पास आते हैं तो అయితే ప్రేమైన సహోదరులారా, మనము ఎప్పుడైతే ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చామో हमारा जीवन सीधा बनता है प्रियो। మన జీవితము కూడా సూటిగా తిన్ననిగా మార్చబడింది. जो कोई भी हो इस संसार में, ఈ లోకంలో ఎవరైనా సరే, कितना बड़ा भी अपराधी हो, ఎంత గొప్ప అపరాధి అయినా సరే, कितना बड़ा पापी हो, ఎంత గొప్ప పాపి అయినా సరే, कितना बड़ा भी दुष्ट हो, ఎంత గొప్ప దుష్టుడైనా సరే, हाँ जब प्रभु के पास आते हैं तो ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు उनका जीवन बदल जाता है। అతని జీవితం మార్చబడుతుంది. हाँ मेरे भाई बहनों, हमारा भी जीवन प्रभु के पास आने से बदल गया। మా ప్రియమైన సహోదరి, మన జీవితం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన జీవితం మార్చబడింది. और बाद में यही याकूब के जीवन को पाते हैं। తర్వాత మనం ఇలాంటి జీవితాన్ని పొందుతున్నామంటే 32 अध्याय में, అదే ఆ యొక్క ఆది కాండంలోని 32వ అధ్యాయంలో, उत्पत्ति 32 का 28 32వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుతాం. हाँ देखिए याकूब का नाम क्या हो गया, अभी तक ध्यान दीजिए, अड़ंगा मारने वाला, धोखा देने वाला, दूसरों के पद और सामान को हथियाने वाला था, सीधा कहलाया और क्या बन गया। ఇప్పటి వరకు చూడండి, బాగా గమనించండి. ఇప్పటి వరకు యాకోబుగా మడిమ తిప్పేవాడుగా, మోసగాడుగా, ఇతరుల జ్యేష్ఠత్వ హక్కు లాక్కొని ఇతరులకు హాని చేసేవాడుగా ఉన్నటువంటి ఆ యాకోబు ఇప్పుడు ఎలా మారిపోయాడు అనే విషయాన్ని 32వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. क्या बन गया भाई या बहन, पढ़िएगा कोई आप में से पढ़िए, దయచేసి మీలో ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఆది కాండం 32:28. जोर से कोई भाई या बहन, సహోదరుడైనా సహోదరైనా బిగ్గరగా చదవాలి.
मेरे भाई और बहनों, पहले इसका नाम याकूब था, ప్రియ సహోదరుడా సహోదరి, మొట్టమొదటిగా అంతకంటే ముందు అతని పేరు యాకోబు ఉంది. अब उसका नाम इस्राएल बन गया है। ఇప్పుడు అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ये तो बहुतों के लिए आशीष का कारण बन गया है अब। ఇది అనేక మంది ఆశీర్వాద కారణంగా మార్చబడింది. हाँ, पहले इसका नाम को याकूब 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 करके पुकारता रहा बाइबिल प्रियो। మొట్టమొదటిగా ఇతని పేరు అంతా కూడా యాకోబు యాకోబు అని బైబిల్ పిలుస్తానే ఉంది ప్రియమైన సహోదరుడా. परंतु एक समय के बाद అయితే ఒకానొక సమయం తర్వాత वो इस्राएल बन गया है। ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతడు हाँ, पुराना मनुष्य तो उसका जब गया तो ప్రాచీనమైన మనుష్యుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో उसको नया जन्म नया जीवन मिल गया। అతనికి నూతన జన్మ, నూతనమైనటువంటి జీవితం, నూతన జీవం దొరికింది. जब नया जीवन हमें मिलता है मेरे भाई बहनों, నా ప్రియ సహోదరుడా సహోదరి, ఎప్పుడైతే మనకు నూతన జీవము దొరుకుతుందో, जब हमारा स्वभाव बदलता है तो మన యొక్క స్వభావం ఎప్పుడైతే మారుతుందో हम बहुतों के लिए आशीष का कारण बनते हैं, అనేకుల కొరకు ఆశీర్వాద కారణంగా మనం అవుతాం. दूसरों के लिए उन्नति का कारण बनते हैं। అనేకుల యొక్క ఉన్నతమైనటువంటి దశ కొరకు, అనేకుల ఉన్నత కొరకు మనం కారణమవుతాం. दूसरों के लिए स्वादिष्ट बन जाते हैं। అనేకుల కొరకే మనము ఉపయోగకరమైన వారంగా మనం మార్చబడుతూ వస్తాం. याकूब का जीवन पहले ऐसा नहीं था। యాకోబు యొక్క జీవితం అంతకుముందు అలా లేదు. वो बाइबिल में कहती है, బైబిల్లో చెప్పబడుతుంది, माँ के गर्भ से मनुष्य पापी पैदा हुआ है। తల్లి గర్భము నుండి జన్మించిన ప్రతి వాడు పాపి. याकूब के बारे में शब्द बिल्कुल सही सटीक बैठता है। కాబట్టి యాకోబు గురించి కూడా ప్రతి మాట కూడా స్పష్టంగా సరిగ్గా చెప్పబడింది. ये तो माँ के पेट से ही वो अड़ंगा मार रहा था। తల్లి గర్భంలో నుండే పోరాడుతూ వస్తున్నాడు, మడిమ పట్టుకొని వస్తున్నాడు. वो लिखा है, रिबका के पेट में ये दोनों लड़ते थे करके आया है। మనం చెప్పబడుతున్న మాట ఏంటంటే రిబ్కా యొక్క గర్భంలో నుంచి కూడా ఇద్దరు పోరాడుతూ కొట్లాడుతూ బయటకు వస్తున్నారు. हम उस भाग को पढ़ना चाहेंगे। ఆ భాగాన్ని మనం చదువుతాం. ఆదికాండము 25లో మనం చదువుతూ వస్తాం. जी पढ़िएगा उस आयत को पढ़िए। చదవండి. आप पढ़ दीजिए 29 का 29 30 से पढ़ दीजिए, 33 से 33 నుంచి చదవండి. नहीं, काम कीजिए, आप पढ़ दीजिए। 24 तो पढ़ेंगे. हाँ जी जी पढ़िए। हाँ, అన్నా వచ్చినా మేము? ఓకే రైట్, చదవండి. क्या कहता है? అక్కడ ఏం చెప్పబడుతుంది 22వ వచనంలో? हाँ, उसकी हालत, उसकी जो माँ के पेट में ये दोनों के दोनों क्या करते थे? ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? हाँ, तो देखिए, माँ के गर्भ से ही ये जो याकूब का जो स्वभाव था वो गड़बड़ करने वाला स्वभाव था। కాబట్టి మనం చూస్తే యాకోబు యొక్క స్వభావము తల్లి గర్భంలో నుండి కూడా పెనుగులాడేదిగా, గందరగోళం చేసేదిగా ఉంది. पर बाद में हम देखते हैं प्रियो, यही याकूब का जीवन बहुतों के लिए आशीष और समृद्धि और उन्नति का कारण बन गया है। అయితే తర్వాతి కాలంలో మనం చూస్తే ఈ యాకోబు యొక్క జీవితము అనేకుల కొరకై ఆశీర్వాదకరంగా, అనేకుల కొరకు ఉన్నతాన్ని కలిగించే, ఉన్నత స్థితికి కారణమయ్యే విధంగా యాకోబు జీవితం మార్చబడింది. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదరుడా సహోదరి, अगर आपका पहले का स्वभाव, ఒకవేళ మీ మొదటి స్వభావము, आपका पुराना जीवन మీ యొక్క ప్రాచీన జీవితము अभी भी याकूब के समान है तो ఇంకా యాకోబు వలె ఉంటే आप दूसरों के लिए उन्नति और आशीष का कारण नहीं बन पाएंगे। ఇతరుల క్షేమము కొరకే, ఇతరుల ఉన్నతికి మీరు కారణము కాకుండా ఉంటే, इसलिए पुराने स्वभाव को मरना होगा। అందుకనే ప్రాచీన స్వభావము చచ్చిపోవాలి. नए जीवन को हमें हमारे अंदर आना होगा। నూతన జీవాన్ని మనలోనికి రానివ్వాలి. हमारे जीवन में जब बदलाव आएगा तो మన జీవితంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో स्वतः ही दूसरों के लिए आशीष का कारण बनेंगे। అప్పుడు మనము సహజంగానే ఇతరుల యొక్క ఆశీర్వాదానికి కారణం అవుతాం. हाँ, तो यहाँ उत्पत्ति और हम वापस आते हैं तो देखते हैं మళ్ళీ ఇక్కడ ఆదికాండంలో మళ్ళీ మొదటి భాగానికి వస్తే 49 का 33 ले लीजिए, उत्पत्ति में ही 49 ఆదికాండంలోనే 49 का 33 आया है। 39వ అధ్యాయము 49 का 33 దయచేసి చూడండి. 49వ అధ్యాయము 33వ వచనం. చదవండి అక్క. ఓకే,
तो भाई 49వ बहनों, అధ్యాయం చివరి వచనం అక్క. हाँ, तो हम देखते हैं याकूब के जीवन में लगातार याकूब याकूब को कहलाता रहा, परंतु जब वो इस्राएल बना तो अब वो आशीष का कारण बना। కాబట్టి మనం చూసినట్లయితే యాకోబు యాకోబు అనే పేరు మన విధంగా ప్రస్తావనలోనికి వస్తూ ఉంది. తాను ఇశ్రాయేలుగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. तो यहाँ पे याकूब का अंतिम समय को हम देखते हैं। ఇక్కడ యాకోబు యొక్క చివరి ఘడియలను మనం చూస్తున్నాం. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సహోదరి, उदाहरण के लिए ఉదాహరణ చూస్తే ये घर है, ఇదొక ఇల్లు. ये घर में हमने पिंक कलर किया हुआ है। ఇప్పుడు ఈ ఇంట్లో మనం పింక్ కలర్ కనుక ఆ యొక్క రోజు రంగు కనుక మనం వేస్తే, और उसमें हम दूसरा कलर डालेंगे तो ఒకవేళ దాని మీద ఇంకో రంగు వేస్తే कब आएगा दूसरा कलर? ఎప్పుడు వస్తుంది ఆ రంగు? जब तक वो पुराना कलर, पहले का कलर खत्म नहीं होगा, मरेगा नहीं, नया कलर दिखाई नहीं देगा। ఎప్పుడైతే ఇంతకు ముందు వేసినటువంటి పూర్వం వేసిన రంగు పూర్తిగా పోదో, పూర్తిగా మాయమైపోయి చచ్చిపోదో, అంతవరకు కొత్తగా వేసిన రంగు కనపడదు. इसी तरह भाई बहनों, అదే విధంగా ప్రియ సహోదర कई సహోదరి, बार देखिएगा जो घर कलर करते हैं तो మొట్టమొదటిసారిగా మనం ఇంటికి రంగేసినప్పుడు जो पहले से जब कलर है पिंक कलर, మొత్తం అంతకు ముందు నుంచి కూడా ఒక రంగు ఉంటుంది. और उसको व्हाइट डालेंगे तो దాని మీద తెలుపు రంగు వేస్తాం. अगर उसे सही तरीका से कलर नहीं किया गया तो ఒకవేళ ఆ తెలుపు రంగును కనుక మనం సరిగ్గా అద్దకపోతే वापस वो पिंक पिंक दिखाई देगा। మన అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మసక లాగా మనకు అది సరిగ్గా కనపడదు. कलर तो किया गया, రంగు అయితే వేసాం, पूरा सब जगह ब्रश चलाया गया, మొత్తం ఆ గోడంతా ఇల్లంతా కూడా బ్రష్ తో రంగేసాం. हाँ, परंतु वो सही तरीका से नहीं किया गया। అయితే మనం చెప్పాల్సింది ఏంటంటే మన భాషలో తెరపలు కనపడుతుంది అంటారు. जैसा उसको कलर को होना था ఏ విధంగా అయితే రంగు ఉండాల్సిన విధంగా కాకుండా, और जैसे उसको कलर करना था ఏ విధంగా అయితే దానికి రంగు చేయాలో उस प्रकार से कलर नहीं हो पाया। ఆ విధంగా చేయాల్సిన విధంగా రంగు చేయబడలేదు. इस कारण पुराना कलर दिखाई दे रहा है। అందుకనే అంతకు ముందు ఉన్నటువంటి రంగు కూడా కనబడతా ఉంది. मेरे भाई बहनों, जो व्यक्तियों का जो पुराना मनुष्यत्व मरा नहीं रहता, खत्म नहीं हुआ रहता, और वो बपतिस्मा ले लेते हैं और प्रभु के साथ चलते हैं, लेकिन उनका पुराना स्वभाव दिखाई देता है। కాబట్టి ఎప్పుడైతే ప్రియమైన సహోదర సహోదరి, ప్రాచీన స్వభావము ప్రాచీన మనస్సు మనలో పూర్తిగా ఎంతవరకు అయితే చచ్చిపోదో, మనము మారుమనసు పొందినా, బాప్తిస్మం తీసుకున్నా, ప్రభుతో పాటు నడిచినా, అన్ని చేసినా కూడా ప్రాచీన స్వభావం మనలో కనబడుతూనే ఉంటుంది. हम प्रेरितों के काम में देखते हैं इस भाग को। మనము అపోస్తల కార్యాలు కూడా మనం చదవచ్చు. ये जो मैं उदाहरण बता रहा हूं उसके लिए దానికోసం ఉదాహరణ చెప్తున్నాం. सटीक उदाहरण एक जन है, उसके बारे में हम देखेंगे। सटीक उदाहरण, परफेक्ट एग्जाम्पल, దానికి మరి పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ చూస్తాం. प्रेरितों काम। అపోస్తల కార్యములు. आप हड़बड़ाइए नहीं, थोड़ा आराम से चलिए, समझ आएगा। मैं नहीं ज्यादा भागूंगा नहीं। हाँ। प्रेरितों के काम అపోస్తల కార్యములు 8 अध्याय, 8వ అధ్యాయం. 8 अध्याय। 8వ అధ్యాయం. यहाँ पे एक व्यक्ति है समौन जादूगर। ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి గాడివాడు ఉన్నాడు, సీమోను గాడివాడు. ये समौन जादूगर का जीवन को हम ठीक इसी तरह का उदाहरण में सीखते हैं प्रियो। కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ గాడివాడు అయినటువంటి సీమోను యొక్క జీవితము మనం ఎంతో మాదిరికరంగా ఉదాహరణగా తీసుకోవచ్చు. ध्यान से सुनिएगा, జాగ్రత్తగా వినండి. ये समौन जादूगर पहले जादू काम करता था। ఈ గాడివాడు అయిన సీమోను అంతకుముందు గాడి విద్య చేసినాడు. उसके बाद क्या किया? దాని తర్వాత ఏం చేశాడు? ये प्रभु के दासों के संपर्क में आया। కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క దాసుల దగ్గరికి వారితో కలిసి వచ్చాడు. हाँ, पतरस के प्रभु के जनों के संपर्क में आया। మరి పేతురు మిగిలినటువంటి శిష్యుల దగ్గరికి వచ్చాడు. ये बपतिस्मा ले चुका है। ఆయన బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. देखिए, पहले इधर पढ़िए। మనం ఇప్పుడు చూసినట్లయితే 13 आयत को पढ़िए। మరి 11వ వచనాన్ని మనం చదివితే 8 अध्याय का 13 आयत। మరి 8వ అధ్యాయం, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 11వ వచనం. कोई भाई बहन आप पढ़ दीजिए। 13వ వచనం అండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప జరుగుతూ చూసి విభ్రాంతి నొందెను. यहाँ क्या लिखा है प्रियो? ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, समौन ने आप भी प्रतीति किया, विश्वास किया यीशु मसीह पर। అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొందెను. पहले विश्वास किया, మొట్టమొదటిగా విశ్వసించాడు, నమ్మాడు. दूसरा बपतिस्मा लिया, రెండోదిగా బాప్తిస్మము తీసుకున్నాడు. और तीसरा प्रभु के दास फिलिप्पुस के साथ रहने लगा। మూడవదిగా
ప్రభు యొక్క దాసుడు, ప్రభు యొక్క సేవకుడు అయినటువంటి ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు. हाँ, और 2 जन थे प्रभु के दास उनके साथ। కాబట్టి ప్రభు యొక్క సేవకుడు అతనితో ఉన్నాడని తెలుసు. तो फिलिप्पुस, पतरस और यूहन्ना 3 परमेश्वर के संतों को वहां पे हम सीखते हैं, पाते हैं। फिलिप्पुस, पतरस और यूहन्ना 3 संत प्रभु के। కాబట్టి ఈ యొక్క ఫిలిప్పు కానీ, పేతురు కానీ, యోహాను, వీరంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్య బృందంలో వీళ్ళు కూడా ఉన్నారని మనకు తెలుసు. हाँ, और इन तीनों के साथ हम देखते हैं प्रियो आगे के उसके जीवन के भाग को। మనము వీరి ముగ్గురితో కలిసి వారి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యులతో కలిసి అతని జీవిత విధానం ఎలా ఉందో ఇక్కడ చూస్తున్నాం. विश्वास किया, बपतिस्मा लिया और साथ में रहने लगा। వీరు నమ్మాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, అతనితో కూడా ఉన్నాడు, ఎడబాయకుండా ఉన్నాడు. परंतु इस समौन जादूगर का जीवन बदला नहीं है। అయినప్పటికీ ఈ యొక్క గాడివాడే అయినటువంటి సీమోని యొక్క జీవితము మారలేదు. तो इसी प्रकार प्रियो कई लोगों का जीवन, मैंने जैसे उदाहरण में कहा घर पिंक कलर था, हमने उसको बाद में व्हाइट कर दिया, परंतु उसका पिंक कलर जो है गया नहीं है। నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పినట్లుగా ఇల్లు ఉంటుంది, ఇల్లు గోడకు మనము పింక్ కలర్ వేస్తాం, దాని మీద తెలుపు రంగు వేసినా కూడా ఆ యొక్క పింక్ రంగు అనేటువంటిది పోలేదు, అది కనబడుతూ ఉంది. ఈ విధంగా అనేక మంది యొక్క జీవితాలు ఉంటున్నాయి ఈనాడు. तो ये समौन जादूगर का जीवन ठीक इसके लिए हमारा उदाहरण है। కాబట్టి ఈ యొక్క గారడి వాడైన సీమోను యొక్క జీవితము దీనికి మనకు సరిపోయినటువంటి ఉదాహరణగా మనం చూస్తున్నాం. इसका पुराना जीवन गया नहीं है। అతని యొక్క ప్రాచీన జీవితం ఇంకా పోలేదు. कई विश्वासी लोग बपतिस्मा ले लेते हैं और प्रभु पर विश्वास कर लेते हैं, प्रभु के दासों के साथ मंडली में काम करते हैं, संगति करते हैं, परंतु उनका जीवन में बदलाव नहीं रहता है। అనేక మంది కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసముస్తారు, బాప్తిస్మం తీసుకుంటారు, మందిరంలోనికి వస్తారు, దేవుని బిడ్డలతో కలిసి పరిచర్య చేస్తారు, అన్ని విషయాల్లో పాలు పొందుతారు, కానీ వారి జీవితం ఏమాత్రం మార్చబడి ఉండదు. वो मीटिंग में भी जाएंगे, వారు కూడికలకు వస్తారు, वो सुसमाचार में भी जाएंगे, వారు స్వార్థకి వెళ్తారు, और वो प्रार्थना भी करेंगे, ప్రార్థన చేస్తారు, सब करेंगे, అన్ని చేస్తారు. परंतु जीवन इस सिमोन के समान रहता है प्रियो। అయితే జీవితము ప్రియమైన వారలారా ఈ గారడి వారిని సీమోను వంటి జీవితం కలిగి ఉంటారు. मेरे भाई और बहनों, నా ప్రియ సోదర సోదరి, हम पहले याकूब के जीवन को हम देख रहे हैं। మనము మొట్టమొదటిగా యాకోబు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. उसका पुराना जीवन, पुराना स्वभाव अच्छा नहीं था। అతని యొక్క ప్రాచీన జీవితము, ప్రాచీన స్వభావం మంచిది కాదు. बाद में जब वो इस्राएल बना तो ఆ తర్వాత తాను ఇజ్రాయెల్ గా మార్చబడిన తర్వాత बहुतों के लिए आशीष का कारण बन गया। అనేక మందికి ఆశీర్వాద కారణంగా అయ్యాడు. हमारा भी जीवन ऐसा बनना है। మన జీవితం కూడా ఆ విధంగా మార్చబడాలి. यहाँ पे हम क्या सीखना चाहते हैं? ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే, हाँ, इसके लिए पतरस ने क्या कहा उसको? ఇక్కడ పేతురు ఏమంటున్నాడు ఇతనితో, अभी भी ये समौन के जीवन में धन का घमंड गया नहीं है। అతని జీవితంలో నుండి ఇంకా ఆ యొక్క ప్రాచీన సంబంధమైన స్వభావంగా పోనట్లుగా మనం చూస్తున్నాం, దుష్టత్వం పోనట్టుగా చూస్తున్నాం. ये तो प्रभु के दास के पास आकर पैसे देकर कहा, ये अधिकार मुझे भी दे दो। ఈ యొక్క సీమోన్ అంటున్నాడు, ప్రభు బిడ్డల దగ్గరకు, పేతురు దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి అంటున్నాడు. हाँ, कई लोगों को पैसे का बहुत घमंड होता है। అనేక మంది కూడా డబ్బు విషయంలో చాలా ధనవంతులు ఉంటారు. अपने धन का, अपने डिग्रियों का, अपने कई चीजों का घमंड रहता है प्रियो। అనేక మంది తన యొక్క డబ్బు విషయంలో, అనేక మంది తమ యొక్క చదువు విషయంలో, అనేక విషయాల్లో వారెంతో గర్వముతో ఉంటారు. समय समय पर उपयोग करते हैं वे लोग। వారు అన్ని కూడా సమయానుకూలంగా ఉపయోగకరంగా ఉంటాయి అనుకుంటారు. मेरे भाई और बहनों, ప్రియ సహోదర సహోదరి, पतरस ने, प्रभु के दास ने उसको कहा, ప్రభు దాసుడైనటువంటి, ప్రభు సేవకుడైనటువంటి మరి పేతురు అతనితో అన్నాడు, 21 और 22 आयत, మరి 21వ వచనంలో చూసినట్లయితే, इस बात में ना तेरा हिस्सा है ना बाटा, क्योंकि तेरा मन परमेश्वर के आगे सीधा नहीं है, इसीलिए अपनी इस बुराई से मन फिराकर प्रभु से प्रार्थना कर, संभव है तेरे मन का विचार क्षमा किया जाए, क्योंकि मैं देखता हूं कि तू पित्त किसी कड़वाहट और अधर्म के बंधन में पड़ा है। మరి 8వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూస్తున్నాం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ ఆయన నీ హృదయాలోచన క్షమించవచ్చును. तो इसके जो पहले का जो स्वभाव था वो गया नहीं पूरी रीति से। కాబట్టి ఇతని యొక్క ప్రాచీనమైనటువంటి స్వభావము పూర్తిగా పోలేదు. बपतिस्मा ले लिया, सब कुछ कर लिया, स्वर्गीय जो बाइबल की या कहा जाए स्वर्गीय जो सिस्टम है सबको उसने पास किया।
కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ప్రభు నందు విశ్వాసం ఉంచాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, ప్రభు బిడ్డలతో ఉన్నాడు, ఆ దైవిక క్రమంలో ఉన్నాడు. కానీ परंतु अंदर रीति से वो बदलना नहीं। అయితే అతని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క మార్పు జరగలేదు. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సహోదరి, कई बार हम बाहरी रूप से बदल जाते हैं, అనేక సార్లు మనం బయటికి ఎంతో మారినట్టుగా కనపడతాం, लोगों को अच्छा दिखाई देते हैं, బయటి వారికి చూసే వారికి బాగా మంచిగా కనపడతాం. परंतु अंदर भीतर में समस्या रहती है। అయితే హృదయం తలంపుల్లో పాపం వస్తుంది. प्रभु यीशु भी अपने शब्दों में कहा है, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా పలికిన మాట, कब्र ऊपर से सादा अच्छा दिखाई देता है, సమాధులు కూడా చూడడానికి బాగుంటాయి, अंदर में सड़ाहट और गंदगी है। ఆ యొక్క లోపల సమాధులు వాసన కంపుతో ఉంటాయి. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సహోదరి, थाली के ऊपर ऊपर को मांजने से कुछ नहीं होगा। కాబట్టి పై రూపాన్ని బట్టి మారిపోతే లాభం లేదు. थाली के भीतर को मांजना अति आवश्यक है। కాబట్టి भीतर अंदर को थाली का ఆ యొక్క లోపల అంతరంగాన్ని, प्लेट जो ఆ యొక్క खाते हैं, పళ్ళెం యొక్క కంచాన్ని బయట శుభ్రపరిచే లాభం కాదు, కానీ లోపల కంచము లోపల శుభ్రపరిస్తే ఎంతో లాభం ఉంటుంది. हाँ, अंदर जब साफ होगा तो ఒకవేళ హృదయంలో కనుక పాపం ఉంటే वो सही रीति से काम आएगा। అది సరైన విధంగా పనికిరాదు. तो इस विषय से हम ये सीखना चाहते हैं, మనం ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, जब तक पुराना स्वभाव, पुराना जीवन, पुराना हर एक जो चीज है मिटेगा नहीं, तब तक नया दिखाई नहीं देगा। ఎంతవరకైతే ప్రాచీన స్వభావము, ప్రాచీన జీవితము, ప్రాచీన పురుషుడికి సంబంధించిన ఏదైనా సరే ప్రతిదీ కూడా ఎంతవరకైతే చంపబడవో, నూతనమైనటువంటి స్వభావము, నూతనమైనటువంటి వాటిని మనం ఏమాత్రం కూడా కలిగి ఉండలేము. पौलुस प्रभु का दास बड़े ईमानदारी के साथ एक बात कहता है, కాబట్టి ప్రభుదాసుడు అపోస్తలుడైన పౌలు ఎంతో భారంతో చెప్పేటువంటి మాట ఏంటంటే, बहुत ही सच्चाई के साथ उस दास ने अपने बातों को रखा है। ఎంతోగానో నిజాయితీతో స్పష్టంగా తాను చెప్తున్న మాట. हम रोमियो की पत्री निकालेंगे దాన్ని చూడండి, రోమా పత్రిక और उसका प्रयोग हम निकालेंगे 7 अध्याय 7వ అధ్యాయం, రోమా పత్రిక 7వ అధ్యాయము और उसका 18 आयत 7 का 18 to 20। మన అక్కడి నుంచి 18 నుండి 22 వచనాలు. देखिए पौलुस प्रभु का जन क्या लिखता है। ఇక్కడ ప్రభు యొక్క దాసుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు. रोमियो की पुस्तक రోమా పత్రిక अध्याय 7 7వ అధ్యాయము 18 से 20 तक। మరి 18వ వచనం నుండి 20వ వచనం వరకు पढ़ दीजिएगा చదువుకుందాం, అందరం కలిసి చదువుదాం. भाई, पढ़िए श्रीधर भैया। నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయగోరు నాకు కలుగుతున్నది, దాని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరిన దాన్ని చేసినట్లా దాన్ని చేయటకు నాకు నియమింపబడినది. ये पूरा 25 आयत तक 24 तक पढ़ेंगे तब हमको समझ आएगा। वैसे మనము 14 నుంచి చదివినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. 24 आयत तक पूरा पढ़ेंगे तो अच्छे से समझ आएगा। ఇదంతా కూడా మనం మొదటి నుంచి కూడా మొత్తం చదివితే మనకి ఈ భాగం స్పష్టంగా అర్థమవుతుంది. जो बपतिस्मा लिया हुआ व्यक्ति है, उद्धार पाया करके जो जीवन जी रहे हैं, वो उनके जीवन के बारे में यहाँ पौलुस लिखता है। కాబట్టి ఎవరైతే నమ్మి విశ్వసించినారో, బాప్తిస్మం తీసుకున్నారో, తర్వాత వారి జీవితం ఎలా ఉండాలి అనే దాని విషయమై పౌలు ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. वो अच्छा काम करना चाहता है, పౌలేమో నేను మంచిని చేయాలని కోరుతున్నాను, परंतु बन नहीं रहा है। అయితే అది నాకు చేయడం కుదరట్లేదు. क्यों? क्योंकि अंदर में पाप है, ఎందుకంటే అంతరంగంలో లోపల పాపం ఉంది, सही रीति से खत्म नहीं हुआ है। అది ఏ మాత్రం కూడా సంపూర్తిగా ఖాళీ, అది వెళ్ళిపోలేదు ఇంకా. जैसे उदाहरण के लिए ఉదాహరణకు प्रभु के दास हमारे बड़े भाई डॉक्टर हैं, दास भाई डॉक्टर शांति राजकुमार ఇప్పుడు भैया। అన్న శాంతిరాజన్ గారు ఉన్నారు. डॉक्टर हैं, उनको वो लोग अच्छे से जानते हैं। కాబట్టి డాక్టర్గా ఆయనకు అనేక మంది కూడా ఆయనకు తెలుసు. कुछ बीमारी ऊपर का होता है, కొన్ని రోగాలు ఎలా ఉంటాయంటే పై చర్మానికి వచ్చేవి ఉంటాయి, परंतु कुछ अंदर में संक्रमण रहता है, संक्रमण हो जाता కొన్ని है। అంతరంగంలో కూడా విస్తరించే వ్యాపించే రోగాలు ఉంటాయి. ऊपर का बीमारी से ज्यादा अंदर का संक्रमण ज्यादा नुकसान और घातक होता है। కాబట్టి బయటికి శరీర రీతిగా మనకు బయటికి కనబడే రోగాల కంటే అంతరంగంలో అంటే మన శరీరం లోపల అవయవాల్లో మనకు కనబడని అవయవాల్లో జరిగే రోగం అనేటువంటిది ఇంకెంతో ప్రమాదకరమైంది, वो ज्यादा हानि लाता है प्रियो। అది ఎంతో హానికరమైంది ప్రియమైన వాళ్ళరా, मेरे भाई और बहनों, ప్రియ సహోదర సహోదరి. इसीलिए पौलुस कहता है यहाँ पे అందుకనే పౌలు ఇక్కడ అంటున్నాడు 24 में, 14వ వచనంలో అంటున్నాడు, मैं कैसा अभागा मनुष्य हूँ, मुझे इस मृत्यु की देह से कौन छुड़ाएगा। ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన ఎదుగుదము 24వ వచనమున, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను,
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును 7వ అధ్యాయం 24వ వచనంలో. तो प्रियो इस बात को प्रभु का जन हमें सिखाता है కాబట్టి ప్రియ సహోదరుడా, ఇక్కడ దేవుని బిడ్డ అయినటువంటి అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, इस संसार में हमारे लिए कोई औषधि नहीं था प्रियो पाप के लिए ఈ యొక్క औषधि दवाई नहीं था కాబట్టి ఈ యొక్క లోకములో పాపమునకు మనకు ఏ విధమైనటువంటి మందు లేదు, हमारे लिए बचाव का कोई उपाय नहीं था మన కొరకే ఎలాంటి ఉపాయము మనం తప్పించుకోవడానికి ఎలాంటి ఉపాయాలు కూడా లేని పరిస్థితి. केवल प्रभु यीशु मसीह కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. तो इस बात को हम सीखते हैं संतों ఇక్కడ మనము నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, तो प्रभु का जन कहता है मुझे कौन बचाएगा मैं अभागा मनुष्य हूँ ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. फिर वो आगे अपने शब्दों में कहता है తిరిగి తానే స్వయంగా తన మాటతో అంటున్నాడు, अब कौन छुड़ाएगा बोलता है ఇప్పుడు ఎవరు విడిపిస్తారంటున్నాడు. फिर कहता है शरीर को मैं मारता कूटता और वश में करता हूँ అనేక రకాలుగా ఈ శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అంటున్నాడు. हाँ ये शरीर के जो काम है उसको मारना है प्रियो శరీర సంబంధమైన క్రియలను మనము చంపివేయాలి అంటున్నాడు. ये आप 8 अध्याय पढ़ेंगे तो पाएंगे शरीर के काम కాబట్టి ఈ యొక్క 8వ అధ్యాయం చూస్తే పూర్తిగా శరీర సంబంధమైన క్రియల విషయమే చెప్పబడుతూ వస్తుంది. तो मेरे भाई और बहनों ప్రియ సహోదర సహోదరి, अपने भीतर में नए मनुष्यत्व को जन्म लेने दीजिए आने दीजिए మన యొక్క అంతరంగములో నుండి నూతన స్వభావం కలిగిన నూతన పురుషుణ్ణి నూతన జీవితంతో బయటికి రానివ్వాలి. नए स्वभाव को अवसर दीजिए నూతన స్వభావాన్ని యొక్క బయటికి రానివ్వాలి, నూతన స్వభావాన్ని బయటికి రానివ్వాలి. मैं फिर से कहता हूं మళ్ళీ చెప్తున్నా, जो नया स्वभाव है स्वर्गीय स्वभाव है स्वर्गीय जो जीवन है हमारे जीवन में बहने दीजिए निकलने दीजिए हम कई बार उसको रोकते हैं प्रियो हम ప్రియమైన వారలారా మళ్ళీ చెప్తున్నాను, మనకు నూతన స్వభావము దైవిక స్వభావము మన అంతరంగంలో నుండి మనలో నుండి బయటికి రానివ్వాలి, దాన్ని బయటికి ప్రవహించనియాలి. అనేక సార్లు మనం దాన్ని ఆపేస్తూ ఉంటాం. जैसे उदाहरण के लिए ఉదాహరణకు प्रभु तो बदलना चाहता है ప్రభు ఏమో మార్చాలని కోరుతాడు, परंतु कई बार हम रोकते हैं అనేక సార్లు మనమైతే ఆపుతాం, ప్రభునే ఆపేస్తాం. हम बदलना नहीं चाहते మనం మారాలని కోరుకోం. उदाहरण के लिए ఉదాహరణకు कोई प्रिय भाई बहन गरीब या दुखी या कई लोग जो आपके पास आते हैं तो ఎవరైనా పేదవారు కానీ దుఃఖంతో ఉన్నవారు లేకపోతే కష్టంలో ఉన్నవారు మీ దగ్గరికి వస్తే आपको प्रेम दिखाने की आवश्यकता है మీరు వారికి ప్రేమను చూపించాల్సిన అవసరం ఉంటుంది. और प्रभु ने भी कहा है कि प्रेम करो ప్రభు అంటాడు వారిని ప్రేమించు అంటాడు. जिनकी जरूरत है आप आवश्यकता है उसको दो వారికి అవసరమైన వాటిని మీకు చేతనైనంతగా ఇవ్వండి అంటాడు. अब देखिए प्रभु क्या चाहता है आप उसमें बदलें आप उसमें नया बने और उसको बहने दो अपने जीवन से निकलने दीजिए अपने जीवन से ప్రభు ఏమంటున్నాడంటే నీ జీవితంలో కలిగిన మార్పు నీలో కలిగిన మార్పును వాటికి బయటికి ప్రసరింపజేసి వారికి చూపించమని ప్రభు అంటాడు. हम कई बार रोकते हैं प्रियो वहां पे ప్రియులారా, అనేక సార్లు మనం ఇక్కడ ఆపేస్తాం. हम उसे ज्यादा रीति से करना नहीं चाहते మనము మరి ఎక్కువైన నీతిని మనము చేయడానికి ఇష్టపడం. हम प्रेम करना नहीं चाहते మనము ప్రేమించాలని కోరుకోం. हम दूसरे की सहायता करना नहीं चाहते ఇతరులకు సహాయం చేయడం ఇష్టపడం. प्रभु प्रेशर कर रहे तुम करो ప్రభు ఏమో మీరు వాటిని చేయండి అని ప్రేరేపిస్తుంటాడు. जो मेरा स्वभाव है तुम में बढ़ना चाहिए प्रभु चाहता है నా స్వభావము నా లక్షణాలు నా గుణం ఏదైతే ఉందో అది మీలో నుండి బయటికి రావాలి అని ప్రభు అంటాడు. प्रभु तो कहा है ప్రభు అన్నాడు, प्रभु कहता है ప్రభు చెప్తున్నాడు, एक शर्ट अगर मांगे तो एक कपड़ा ఒకవేళ మీకున్నటువంటి అంగిల్లో ఒకదాన్ని ఎవరైనా అడిగితే प्रभु बोला ప్రభు అన్నాడు दो दे दो రెండు ఇచ్చేయండి. प्रभु कह रहा है ప్రభు చెప్తున్నాడు कि दूसरा दे दो రెండవది కూడా ఇచ్చేయి. लेकिन हम क्या कहते हैं అయితే మనం ఏం చేస్తాం, नहीं नहीं एक अलमारी में रहने दो దీన్ని బీరువాలో పెట్టేస్తాం, వద్దు వద్దు వద్దు. एक ही काफी है అది ఉన్న కూడా మీదే. आप समझ पा रहे हैं मैं जो कहना चाह रहा हूं నేను చెప్పింది అర్థమైందా? प्रभु तो प्रियो बदलना चाह रहा है हमको మనల్నేమో ప్రభువేమో మనల్ని మార్చాలని కోరుతాడు. हमारे पुराने स्वभाव को खत्म करना चाह रहा మన है యొక్క ప్రాచీన స్వభావాన్ని చంపేయాలని ప్రభు కోరుతాడు. और हम उसको खत्म होने नहीं देते అయితే ప్రాచీన స్వభావాన్ని మనమే చంపనివ్వము. प्रभु कहता है एक गाल पर मारे तो इसको भी दे दो ప్రభు అన్నాడు ఒక చెంప కుడి చెంప చూపిస్తే ఎడమ చెంప కూడా చూపిమని. हम क्या कहते हैं మనమేమంటాం, ये भाई ने एक गाल पे मारा ఈ సహోదరుడు నన్ను ఒక చెంప కొట్టాడు, प्रभु कहता है इसको भी दो ప్రభు అన్నాడు ఈ చెంప కూడా చూపి. हम कहते हैं మనం అంటాం नहीं नहीं प्रभु ప్రభు అలా కాదు, रोको इधर पे हम ఇక్కడే ఆగిపోంగా. हम दो दूसरा नहीं दे सकते మనం ఇంకా ఒకటి ఇయడమే ఎక్కువ, రెండోది ఇయ్యము. आपकी जो आज्ञा है కాబట్టి ఇంకా చెప్తే आपका जो विचार है మీకున్న తలంపులు బాధలు एक गाल तक ठीक है ఒక్క దెబ్బతో సరిపోతాయి. हम दूसरा में आपकी आज्ञा नहीं मानेंगे ఇంకా రెండవ ఆజ్ఞ మీరు ఇంకా ఒకటి చూపించడమే, మీరు చెప్పిన మాటనే ఎక్కువ, ఇంకా రెండోది కూడా ఏమంటాం. अब समझा मेरी बात అది కాని పని కదా. कितने लोग समझे सच्ची बताइए
ఎంతమంది చేశారు చెప్పండి? भाई पकड़ो पकड़ो तो नहीं कह रहे हो ना? नहीं भाई। तो मेरे भाई बहनों याद रखिएगा, प्रभु बदलना चाहता है, हम बदलना नहीं चाहते हैं। కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువేమో మనల్ని మార్చాలని కోరుతాడు, మనమేమో మారాలని ఇష్టపడం. प्रभु अपने भंडार से हमें देना चाहता है, हम लेना नहीं चाहते हैं। ప్రభువేమో తనకున్నటువంటి బాంధవ్యంతో తనకున్నదంతా మనకి ఇవ్వాలని, మన ద్వారా ఇవ్వాలని కోరుతాడు, అయితే మనం తీసుకోవడానికి ఇష్టపడం. प्रभु के पास कितना भंडार है? ప్రభు దగ్గర ఎంత నిధి భండారం ఉందంటే, वो भला परमेश्वर है, ఐశ్వర్యం ఉందంటే, वो भला परमेश्वर है, ఆయన ఎంతో సమృద్ధి ఉన్నటువంటి ప్రభు, वो प्रेम का भंडार है, ఆయన ప్రేమ సమృద్ధి గలవాడు, वो दया का भंडार है, ఆయన దయా సమృద్ధి గలవాడు, वो देने का भंडार है। ఆయన సమృద్ధిగా ఇచ్చే విషయంలో సమృద్ధి ఉంది. सोचिए प्रभु यीशु कहता, ప్రభు అంటున్నాడు, ठीक है भैया कोड़े मार लो, కాబట్టి कोड़े कोड़े चाबुक, కొరడాలతో కొట్టండి, और थोड़ा भाला भी मार लो, ठीक है, కాబట్టి ఏమైనా కానీ కొట్టేయండి, कांटों का బల్లెంతో కూడా పొడవండి, कांटों का ताज भी चलो पहन लूंगा, కాబట్టి తల మీద ముళ్ళగిరీటం పెట్టినా రక్తమంతా కాలినా సరే ఇచ్చేస్తానన్నాడు. प्राण नहीं दूंगा, అయితే प्राण ప్రాణం नहीं మాత్రం दूंगा। ఇవ్వను. क्या होता आपका मेरा? మరి ఒకవేళ ఆ విధంగా ప్రాణం మాత్రం కొట్టండి చంపండి కానీ ప్రాణం ఏనంటే ఏమో ఉండును. उसके पिता ने कहा, ఆయన తండ్రి అన్నాడు, तुम सब कुछ दे दो। అంత సమస్తం ఇచ్చేసేయి. प्रभु यीशु मसीह ने ప్రభు అయిన యేసుక్రీస్తు వారు पुत्र बनकर కుమారుడయ్యుండి सब कुछ दिया। సమస్తాన్ని ఇచ్చేశాడు. अब प्रभु यीशु मसीह हमारा पिता बनकर ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన తండ్రిగా ఉండి हमको कहता है, మనలతో అంటున్నాడు, जो कुछ मैंने कहा है वो तुम भी करो। నేను చెప్పింది మీరు చేయండి. हम कहते हैं మనం అంటాం, हम नहीं करेंगे। మేము చేయం. कैसे पुत्र बनेंगे? మరి మనం ఎలా कैसे కుమారులం అవుతాం? कैसे बेटे और बेटी बनेंगे? ఎలా కుమారులము ఎలా కుమార్తెలం అవుతాం? मेरे भाई और बहनों, నా ప్రియ సహోదరా आज సహోదరి, की संध्या में कहना चाहता हूँ, ఈ రాత్రి మీకు చెప్పాలని కోరుతున్నది ఏంటంటే, प्रभु आपको बदलना चाहता है, ప్రభు మిమ్మల్ని మార్చాలని కోరుతున్నాడు, अपने स्वभाव में लाना चाहता है, తన స్వభావంలోనికి మిమ్మల్ని తీసుకురావాలని కోరుతున్నాడు, अपने जीवन में हमें ढालना चाहता है। తన యొక్క జీవితాన్ని మనలో నింపాలని కోరుతున్నాడు. अगर हम रोक रहे हैं तो ఒకవేళ మనం గనక ఇక్కడే ఆపేస్తే, रोकिए नहीं। దయచేసి ఆపొద్దండి. मैंने पहले कहा, నేను ఇంతకు ముందే చెప్పాను, एक कपड़ा मांगे तो ఒక అంగి అడిగితే प्रभु ने बोला ప్రభు అన్నాడు, दूसरा दे दो, రెండవది కూడా ఇచ్చేయండి. इधर मारे तो इधर भी दे दो। ఒకవేళ ఇక్కడ ఈ చెంప కొడితే ఎడమ చెంప కూడా చూపించేసేయండి. कोई एक कोस बेगार में ले जाए तो 2 किलोमीटर चले जाओ बोला। 1 కిలోమీటర్ ఎవరైనా రమ్మని అడిగితే 2 కిలోమీటర్లు పోండి. हम क्या करते? మరి ఏమంటాం మనం? हम बदलना नहीं चाहते हैं, మనమైతే మారాలని కోరుకోము కదా. पुराने स्वभाव को हम छोड़ना नहीं चाहते हैं। ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం ఉండదు. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సహోదరి, पाप का स्वभाव, పాప స్వభావం, शत्रु शैतान का स्वभाव, మరి శత్రువు చేసిన పని యొక్క స్వభావం అది. ये अगर नहीं छोड़े तो ఒకవేళ వీటిని గనక విడిచిపెట్టకపోతే एक दिन नरक की आग में जाना होगा। ఒక దినాన నరకంలో వెళ్ళాల్సి ఉంటుంది. हाँ, इसीलिए हमें परमेश्वर समझाता है, అందుకనే ప్రభు మనకి చెప్తున్న మాట, नए मनुष्य को काम करने दो। నూతన మనుష్యుని నూతన స్వభావానికి పని చేయనివ్వండి అంటున్నాడు. एक वचन पढ़ना चाहेंगे। ఒక వచనం చదువుదాం. अभी हमने आपके सामने शुरू में मैंने पढ़ाया था नीति 24 का 16 आयत। మరి సామెతల గ్రంథంలో నుంచి కూడా మనం చదివాము 24. नीति वचन 24 का 16। మరి సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినాం. हाँ, पढ़िएगा सब प्रियो। అందరం కలిసి చదువుకుంటాం. నీతిమంతుడు 7 మార్లను పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. धर्मी चाहे 7 बार भी गिरे तो वह उठ खड़ा होगा। నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. हाँ, बहुत से विश्वासियों के जीवन में बहुत उतार चढ़ाव आते हैं प्रियो। అనేక మంది నీతిమంతుల యొక్క జీవితాల్లో కూడా, రక్షణ పొందిన వారి జీవితాల్లో మనం అనేకసార్లు పడిపోతుంటాం. याकूब के जीवन में भी बहुत समस्याएं आई, యాకోబు యొక్క జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి. और हम प्रभु के दास यूसुफ के जीवन में देखते हैं बहुत समस्या आई। అనేక సార్లు మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చాయి. हाँ, बहुत परिस्थितियां उनके विपरीत जीवन जीना पड़ा उनको, తన జీవితంలో కూడా ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్లో గుండా తాను జీవించాల్సి వచ్చింది. परंतु वह प्रभु के स्वभाव में बदले। అయినప్పటికీ తాను ప్రభు యొక్క స్వభావంలోనికి మార్చబడ్డాడు. यहाँ हम क्या सीखते हैं? ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, कई बार बार प्रियो जब हम नहीं बदलते हैं तो అనేక సార్లు మనకు చెప్పబడినా కూడా మనం మార్చబడకపోతే हम हार जाते हैं, మనం ఓడిపోతాం, अपने आप में निराश हो जाते हैं। మనలో మనం నిరుత్సాహపడిపోతాం. अब मैं बदल नहीं सकता। మనం ఏ మాత్రం కూడా మార్చబడము, మారలేం. मेरे भाई बहनों, बहुत ध्यान से सुनिए। నా ప్రియ సహోదర సహోదరి, జాగ్రత్తగా వినండి. कई बार कई समस्याएं हमारे जीवन में रहती है, అనేక సార్లు అనేక సమస్యలు మన జీవితంలో ఉంటాయి. हम बदल नहीं पाते तो మనం గనక ఒకవేళ మార్చబడకపోతే निराश हो जाते हैं నిరాశలోకి వెళ్ళిపోతాం, और प्रभु से दूर चले जाते हैं। ప్రభు నుంచి దూరం వెళ్ళిపోతాం. कई बार हम अपने
उस पुराने विचार में जीते हैं, అనేక సార్లు ప్రాచీన యొక్క చింతలలోనే ఆ యొక్క చింతలోనే మనం ఉంటాం. अपने आप को दोषी मानकर जीते रहते हैं। మనల్ని మనము ఆ యొక్క దోషులముగా తీర్చుకొని నిరాశలో చింతిస్తూనే ఉంటాం. दोषारोपण में जीते हैं। మరి ఏ మాత్రం కూడా आप निराश मत होइए। దయచేసి నిరుత్సాహపడొద్దండి. प्रभु यीशु मसीह आपके जीवन को बदलना चाहता है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు. रोमी 8 का बताता है हमें। రోమా పత్రిక 8వ అధ్యాయంలో చూస్తున్నాం. कहता है सो अब जो मसीह यीशु में है। రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి वो आत्मा का अनुसार चलेंगे। వారు ఆత్మను అనుసరించి నడుస్తారు. मेरे भाई बहनों, शारीरिकता खत्म होगी। ప్రియమైన సహోదర సహోదరి, ఆ యొక్క ప్రాచీనమంతా గడిచిపోతుంది. शारीरिकता को, शरीर के काम को खत्म होना होगा। మరి ప్రాచీన స్వభావాన్ని, శరీర సంబంధమైన క్రియలను వీటన్నిటిని కూడా మనము చంపివేయాల్సి ఉంది. जैसे कि उदाहरण के लिए ఉదాహరణ చూద్దాం. ये दुनिया का सबसे बड़ा डॉक्टर है, एक मनुष्य। ఒకవేళ అనుకోండి, ఒక ఉదాహరణకు అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్ ఉన్నాడు. सबसे बड़ा डॉक्टर है। అందరికంటే డాక్టర్. इसके पास कुछ भी बीमारी लाओ, ये सब ठीक कर देता है। ఎలాంటి రోగం వచ్చినా సరే, ఎలాంటి రోగంతో ఉన్న వాళ్ళు వచ్చినా బాగు చేస్తాడు. ये बहुत बड़ा डॉक्टर है। చాలా మంచి గొప్ప డాక్టరు. सर्दी खांसी वाला जो बीमार आदमी आएगा तो ये क्या कर सकता है? కాబట్టి ఎవరైనా రోగంతో వచ్చినప్పుడు, దగ్గు జ్వరం వాటితో వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ये सबसे बड़ा डॉक्टर है। చాలా మంచి డాక్టరు. क्या कर सकता है? ఏం చేస్తాడు? ठीक कर देगा? చేస్తాడు, బాగు చేస్తాడు కదా. ठीक करेगा? చేస్తాడా చేయడా? बताइए। सर्दी खांसी है तो उसको ठीक कर देगा? దగ్గు జ్వరం వచ్చిన వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చి బాగు చేస్తాడా చేయడా? बोलो भाई, ठीक చెప్పండి. करेंगे? बुखार है, फीवर है तो ठीक कर सकता है? జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా బాగు చేస్తాడు కదా. बड़े बड़े बीमारी तो हमारे बड़े भाई ठीक करते हैं। కాబట్టి పెద్ద పెద్ద రోగాలను కూడా మన సోదరుడు బాగు చేస్తాడు. तो प्रियो, इस इंसान के अंदर जब इतने सब ठीक करने की क्षमता है, ఒక మనుషునిలోనే ఇంత రోగాలను బాగు చేసేగల సామర్థ్యం ఉంటే प्रभु के बारे में क्या कहता है? ఇంకా మరి ప్రభు గురించి ఏం చెప్తాం? वो कौन है? ఎవరు ఆయన? आप बोलिए। మీరు చెప్పాలి లాస్ట్ చివరిలో. डॉक्टरों का, ఆయన వైద్యులకే వైద్యుడు. वैद्यों का వైద్యుడు. अब बताइए, कोई भी ऐसी बीमारी है जो इसके पास ठीक नहीं होगा प्रभु यीशु के पास? కాబట్టి ఇలాంటి రోగాలన్నీ కూడా ప్రభు దగ్గర ఎందుకు స్వస్థపరచబడవు? మరి किसी भी प्रकार की बीमारी, ఎలాంటి రోగమైనా సరే. यशाया 1 का 18 बताता है, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 18వ వచనం, कैसा भी पाप हो ఎలాంటి పాపైనా సరే प्रभु सब कुछ ठीक करता है। ప్రభు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. मेरे भाई और बहनों, ప్రియ సహోదర సహోదరి, अब इधर वचन हमें बताता है, మన ఇక్కడ చెప్పబడుతుంది వచనము, सो अब जो यीशु मसीह में है, बाहर नहीं, में है। కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు, క్రీస్తు యేసులో, క్రీస్తు యేసు వెలుపల కాదు, క్రీస్తు యేసులో. अच्छा, कल दोपहर में 2 बजे आइएगा। మరి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాం. कितना धूप रहता है? ఎంతో దాహం వేస్తుంది. आपके यहाँ पे धूप नहीं है, मैं देख रहा था 12-1 बजे। మరి ఇక్కడ మీరు వచ్చి చూడలేదు, కానీ మధ్యాహ్నం 12 గంటలకు నేను వచ్చాను. हमारे यूपी में आइए, धूप देखना है तो। ఒకవేళ మీకు దాహం అంటే ఏంది, దప్పిక అంటే ఏందో తెలియాలంటే 10 बजे से निकलना मुश्किल है। ఎండ भैया पटको पटको नहीं करो, गड़बड़ नहीं करो। यूपी में आइए, यूपी उत्तर ప్రదేశ్లోకి మీరు వస్తే తెలుస్తుంది. थोड़ा थोड़ा ध्यान से आप, मतलब हड़बड़ाइए नहीं, आराम से थोड़ा सुनिए। इधर यूपी में आएंगे तो ఒకవేళ మీరు కనుక ఉత్తరప్రదేశ్కి వస్తే 10 बजे के बाद निकलना मुश्किल है। 10 గంటల తర్వాత బయటికి రావడం కాని పని. ఇంకా वो 5-5:30 बजे तक 5:30 5 గంటల వరకు बहुत धूप, ఎంతగానో విపరీతమైన ఎండ. अभी समझने के लिए ఇప్పుడు ఇంకా అర్థం अभी కావడానికి कल दोपहर में 2 बजे यहाँ आएंगे, दोपहर 2 बजे। మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి వస్తాం. कुछ भाई बहन लोग बाहर रहेंगे, बाकी लोग हम अंदर आएंगे। కాబట్టి కొంతమంది సహోదరులు బయట ఉంటారు, కొంతమంది లోపలికి వస్తారు. धूप किसको लगेगा? ఎండ ఎవరికి కనిపిస్తుంది? బయట ఉన్న వారికా, లోపల ఉన్న వారికా? किसको लगेगा? బయట ఉన్న వారికి. बैठनो, బాహర్ बाहर में जो बैठे हैं బయట ఎవరైతే ఉన్నారో వారికి ఎండ అనిపిస్తుంది, उनको धूप लगेगा। వారికి ఎండ అనిపిస్తుంది. जो भवन के अंदर है ఎవరైతే భవంతిలో కూర్చున్నారో उनको धूप लगेगा क्या? వారికి ఎండ అనిపిస్తుందా? అంటదు. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర प्रभु సహోదరి, यीशु मसीह के पास जो बैठे हैं, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నవారు, प्रभु के కూర్చున్నవారు, पास जो आ गए हैं, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేవారు, जिन्होंने अपने जीवन को प्रभु को दे दिया है, ఎవరైతే తమ జీవితాన్ని ప్రభుకి ఇచ్చారో, आत्मा प्राण शरीर सब दे दिया है,
ఆత్మ ప్రాణ శరీరము సమస్తము కూడా ప్రభుకి अपना ఇచ్చారు. सारा विचार दे दिया है। తమకున్నటువంటి ప్రతి చింతను కూడా ప్రభుకు అప్పగించిన వారికి उसमें प्रभु यीशु मसीह के पास पूरी रीति से समर्पण कर दिया है। తమను సంపూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమర్పించుకున్న వారికి तो उसका क्या होगा? ఏమవుతుంది వారికి? क्या होगा ऐसे जीवन? అలాంటి జీవితం ఏమవుతుంది వారికి? उन जीवन से बच जाएंगे जो बाहर में हैं। ఆ జీవితం ఎలా ఉంటుందంటే బయట ఉన్న వారి వలె ఉండదు. आप भजन संहिता కీర్తన గ్రంథం 91 निकालेंगे, 91 तो 91వ అధ్యాయంలో మనం చూస్తాం. 91వ కీర్తనలో उधर पे पूरा लिस्ट लिखा हुआ है। అక్కడ పూర్తిగా ఒక చిట్టా వ్రాయబడింది. जो क्रूस के छाए हुए स्थान में बैठा रहे, కాబట్టి మహోన్నతుని చాటును నివసించువాడు, वो सर्वशक्तिमान की छाया में ठिकाना पाता है। సర్వశక్తుని నీడను ఆశ్రయించువాడు. आश्रय मिलता है प्रियो। ఆశ్రయించాల ప్రియులారా. उधर आप पढ़ेंगे तो అక్కడ చదివితే కనుక 91వ కీర్తనలో पूरा सुरक्षा है, सुरक्षा है అక్కడ క్షేమము భద్రత ఉంది. मेरे भाई और बहनों। నా ప్రియ సోదర సోదరి, इसी तरह जो मसीह यीशु में हैं, అదే విధంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటారో तो दोषारोपण में मत जिए आप। दोषारोपण मतलब अपने आप को दोषी समझकर मैं ठीक नहीं हो रहा हूं, मैं मेरे जीवन से झूठ नहीं जा रहा है, मेरे जीवन से ईर्ष्या कपट नहीं जा रहा है, या मेरे जीवन से और कई कुछ बातें नहीं जा रही करके निराश मत होइए आप। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు నా జీవితంలో ఈ పాపం పోలేదు, నా జీవితంలో ఈ దోషం పోలేదు, నాలో ఇంకా ఈ చెడు ఉంది, ఇవన్నీ పోలేదు అని చెప్పేసి మీరేం చింతించనక్కర్లేదు. आप प्रभु यीशु मसीह के पास आइए। మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే చాలు, हमको बदल वही सकते हैं ఆయనే మార్చేస్తాడు. जो स्वयं उन चीजों से भरा हुआ है। ఆయన ప్రేమతో మన కొరకే ఇచ్చినవాడు. जिसके पास है वही ना देगा, ఆయనే మనకిస్తాడు. मान लीजिए मैं बड़े भाई को बोलूंगा, అన్నకు చెప్తాను, हाँ भैया मुझे 10 रुपए दीजिए। అన్న నాకు ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటాను. उसके पॉकेट में 2 रुपए है, ఆయన జేబులోనేమో 2 రూపాయలే ఉన్నాయి. वो 2 रुपए ही देगा, 10 रुपए कहाँ से देगा? ఆయన ఇవ్వగలిగిందే 2 రూపాయలు, ఇంకా 10 రూపాయలు అని ఇస్తాడు. परंतु जिसके पास 50 है, 20 है, वो क्या कर सकता है? 10 रुपए दे सकता है, 2 रुपए दे सकता है। ఒకవేళ ఎవరి దగ్గరనైనా 20 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ అట్లా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇవ్వగలరు. मेरे प्यारे भाई बहनों, నా ప్రియ సోదర प्रभु సోదరి, यीशु मसीह के पास ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి जीवन है, నిత్య జీవం ఉంది, शांति है, శాంతి ఉంది, अनंत जीवन है, నిత్య జీవం ఉంది, छुटकारा है, छुटकारा है। విమోచనం ఉంది, हाँ, अपना पुराने स्वभाव को बदलने की ताकत है, మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మార్చేసే శక్తి ఉంది. स्वर्गीय सब कुछ देने की उसके पास क्षमता है। ఎందుకంటే ఆయన దగ్గర సమస్తాన్ని ఇచ్చేదానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. तो आप दोषारोपण में अपने आप को दोषी मानकर मत जिए। కాబట్టి మిమ్మల్ని మీరే నిరాశలో పెట్టుకొని దోషిగా మిమ్మల్ని మీరు కృంగిన స్థితిలో ఉండొద్దు. हाँ, प्रभु आपको बदलना चाहता है। ప్రభు మిమ్మల్ని మార్చాలని కోరుతున్నాడు. जैसे उदाहरण के लिए ఉదాహరణకు చూస్తే यहूदा इस्करियोती को आप जानते हैं। మరి यहूदा इस्करियोती యూదా ఇస్కరియోతు గురించి మనకు తెలుసు. यहूदा इस्करियोती प्रियो जब प्रभु यीशु मसीह को पकड़वाया तो యేసుక్రీస్తు ప్రభువాని అప్పగించిన వాడు యూదా ఇస్కరియోతు. वो एक समय आया, पश्चाताप किया। ఒక సమయం వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. मतलब थोड़ा देर के लिए हुआ कि मैंने धर्म प्रभु को पकड़वा दिया। ఒక సమయం వచ్చింది, తాను అనుకున్నాడు నేను నిరపరాధినే ప్రభు యేసుక్రీస్తుని అప్పగించాను. ध्यान दीजिएगा, జాగ్రత్త వినండి. पर उस विषय से उस दोषारोपण, दोष के जीवन अपने ऊपर लेकर वहां से ऊपर नहीं निकल पाया वो। కాబట్టి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించాను అనేటువంటి ఆ యొక్క అపరాధమును దోషాన్ని తన మీద తాను వేసుకొని దాని నుంచి బయటికి రాలేకపోయాడు. वो उसी परिस्थिति में मर गया। అలాంటి పరిస్థితిలోనే చనిపోయాడు. आपको मरने की जरूरत नहीं है प्रियो। ప్రియులారా, మీరు చనిపోవాల్సిన అవసరం లేదు. मेरे भाई और बहनों, నా ప్రియ సోదర సోదరి, आज की संध्या आपसे प्रभु कहता है, ఈ రాత్రి ప్రభు మీతో అంటున్నాడు, कुछ भी परिस्थिति हो, ఏ పరిస్థితి అయినా సరే आप प्रभु के पास आइए। మీరు ప్రభు దగ్గరికి రండి. प्रभु यीशु मसीह क्षमा करेंगे। ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్షమిస్తారు. यहूदा इस्करियोती प्रभु यीशु मसीह के पास पूरी रीति से आता तो ఒకవేళ యూదా ఇస్కరియోతు గనుక పూర్తిగా ప్రభు వారి దగ్గరికి వచ్చేసి ఉంటే प्रभु जरूर क्षमा करता। ప్రభు ఖచ్చితంగా క్షమించి ఉండేవాడు. वो तो अपने क्रूस पर चढ़ाने वालों को क्षमा किया। ఆయన తనతో పాటు ఆ యొక్క సిలువను మోసిన వాళ్ళని, సిలువను ఎక్కించిన వాళ్ళని క్షమించాడు. क्षमा किया नहीं किया? అక్కడే క్షమించాడు. वो बोला ये नहीं जानते पिता, इन्हें क्षमा करके क्या कर रहे हैं। ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించు అన్నాడు. तो क्रूस पर चढ़ाने वालों को क्षमा किया, तो क्रूस तक लाने वालों को भी प्रभु क्षमा करेगा। సిలువని ఎక్కించిన వారినే క్షమించినాడంటే సిలువ దగ్గరికి తెచ్చిన వారిని కూడా క్షమిస్తాడు. क्रूस तक
लेकर आने वाले का माध्यम यहूदा इस्करियोती बना। కాబట్టి సిలువ దగ్గరకు సిలువ దగ్గర తెచ్చేవారికి మధ్యలో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. उसको भी प्रभु क्षमा करता, ఆయన కూడా ప్రభు క్షమిస్తాడు. पर यहूदा इस्करियोती प्रभु के पास क्षमा नहीं मांगा। అయితే యూదా ఇస్కరియోతు ప్రభు దగ్గర క్షమాపణ అడగలేదు. वो क्या किया? ఏం చేశాడు? पैसे को फेंका, ఆ డబ్బులు పారేశాడు. 2 चांदी का जो सिक्का रखा था उसने, కాబట్టి ఆయన ఏం చేశాడంటే 30 चांदी के सिक्का को क्या किया? ఆ యొక్క 30 వెండి నాణాలను ఏం చేశాడు? పారేశాడు. और क्या किया? ఏం చేశాడు? क्या किया? యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకొని फांसी लगा लिया, ఉరి వేసుకొని మర్ గయా. చనిపోయాడు. प्रियो मरने की आवश्यकता नहीं है। ప్రియులారా, చనిపోవాల్సిన అవసరం లేదు. इस संसार में बहुत से लोग मर जा रहे हैं। ఈ లోకంలో అనేక మంది చనిపోతున్నారు. कई जवान लोग 10वीं कक्षा में पास नहीं हो रहे तो मर जा रहे हैं। అనేక మంది యవనస్తులు 10వ తరగతి పాస్ కాకుండా చనిపోతున్నారు. कई लोग और कई विषय में मर जा रहे हैं। అనేక మంది విధాలు అనేక రకాలుగా చనిపోతున్నారు. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సహోదరి, प्रभु यीशु के पास अनंत कालिक जीवन है, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర శాశ్వతమైనటువంటి జీవం ఉంది. अनंत शांति है, ఆ నిత్య శాంతి ఉంది. स्वर्ग है। प्रियो ప్రేమైన వాళ్ళ స్వర్గము పరలోకం ఉంది. कोई बात नहीं, 10th क्लास में पास नहीं हुए कोई बात नहीं, ఒకవేళ 10వ తరగతిలో పాస్ కాకుండా కూడా నష్టం లేదు. और कोई भी सब्जेक्ट में कोई भी क्लास में पास नहीं हुए कोई बात नहीं। మరి మిగతా తరగతుల్లో ఏదైనా పాస్ కాకపోయినా పర్వాలేదు. आपको मरने और निराश होने की जरूरत नहीं है। నిరాశ పడిపోయి నిస్పృహలో చనిపోవాల్సినంత అవసరం లేదు. आपको प्रभु यीशु मसीह के पास आने की जरूरत है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. प्रभु के चेले कितने पढ़े थे? ప్రభు దగ్గరికి వస్తే మీకు అది ఎంత చిన్న పని అది. इसका मतलब ये नहीं कि हमें पढ़ाई लिखाई नहीं करना है, కాబట్టి మనం కనుక पढ़ाई लिखाई करना है, మనమైతే దాని కొరకు చదవాలి, కష్టపడి చదవాలి, రాయాలి, शिक्षा लेना है। దానికి ఆశ కలిగి ఉండాలి. पर शिक्षित अगर नहीं पढ़ पाए तो मरने की जरूरत नहीं है। ఒకవేళ ఇంత చేసినా కూడా ఒకవేళ పాస్ కాకపోతే చనిపోవాల్సిన అవసరం లేదు. एक समय मैं भी 10th क्लास पढ़ा हूं, मैं 10वीं कक्षा पढ़ा हूं, నేను కూడా ఒకసారి 10వ తరగతి చదివాను. 10th पास हूं, मैं 10th पास हूं। 10వ తరగతి నేను కూడా పాస్ అయ్యాను. 11th का 2 एग्जाम देके सुसाइड करने गया था मैं 20 साल पहले। కాబట్టి 20 సంవత్సరాల క్రితము మరి నేను కూడా ఇంటర్మీడియట్ పాస్ కాలేదని ఉరేసుకొని చనిపోవాలనుకున్నాను. सब विषय बहुत सारे हैं मरने का, మరి చనిపోవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. परंतु यहाँ समझाने के लिए कह रहा हूं प्रियो, అయితే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. जब प्रभु यीशु मसीह के पास आ गए तो ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు वो पढ़ाई का जो दोष था कि मैं पढ़ नहीं पाया, ये नहीं कर, वो सब चला गया। కాబట్టి నేను చదవలేదు కదా, నేను చదవలేదు కదా అనేటువంటి ఆ భారము అవన్నీ కూడా నా నుంచి తొలగిపోయినాయి. मैं ये बात क्यों कह रहा हूं भाई बहनों? ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదర సోదరి, कई लोग इसी निराशा में मर जाते हैं, हताश हो जाते हैं, अपने जीवन को छोड़ देते हैं। అనేక మంది ఇలాంటి నిరాశ నిస్పృహలతోనే నిరాశలో ఉండి పూర్తిగా తమ జీవితాన్ని అంతం చేసుకొని చనిపోతున్నారు. समझा मेरी बात? అర్థమవుతుందా? तो हम क्या चाहते हैं? కాబట్టి మనం చెప్పాలి ఏం కోరుతున్నామంటే, प्रभु यीशु मसीह के पास नहीं आया, యూదా ఇస్కరియోతు ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేదు. वो दोषारोपण में ही अपने आप को दोष देकर, अरे मैंने प्रभु को पकड़वा दिया, मैंने प्रभु को पकड़वा दिया, प्रभु को पकड़वा दिया, वो जो शब्द या वो जो परिस्थिति था उसको वो वापस बाहर नहीं आ पाया वो। కాబట్టి ప్రభువును అప్పగించేశాను, నేనే ప్రభువును అప్పగించేశాను అనేటువంటి ఆ యొక్క భారము, అనేటువంటి ఆ యొక్క నిరాశలో, ఆ కలవరంలో ఉన్నాడు కానీ దానిలో నుండి బయటికి రాలేకపోయినాడు. थोड़ी सी गलती के कारण, ఆ చిన్న తప్పు వల్ల प्रियो वो जो मरने की ओर पांव बढ़ाया था तो మరణం వైపుగా తను అడుగులేశాడు. प्रभु यीशु मसीह तो जीवन का कर्ता है, जीवन का स्वामी है, जीवन दाता है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవపు దాత, జీవాన్ని ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని కర్త ఆయనే. मरने से पलट कर जीवन की ओर आता तो सच में उसको जीवन मिल जाता। కాబట్టి ఎవరైతే మరణం వైపు నుండి జీవం వైపుకు ఎవరైతే మళ్ళుతారో వారికి ప్రభు ఖచ్చితంగా జీవాన్ని ఇస్తాడు. और एक व्यक्ति का उदाहरण बताऊंगा। మరొక ఉదాహరణ చూస్తాం. अभी यहूदा इस्करियोती का सीखे, ఇప్పుడు యూదా ఇస్కరియోతుని చూసాం. एक गलती कर कर वो मर गया। ఒక్క తప్పు చేసి చనిపోయాడు. देखो हमने पहले नीति 24 का 16 पढ़ा है ना, మనం సామెతల గ్రంథంలో 24:16 చదివాం కదా. 7 बार गिरकर उठ खड़ा होता है, दुष्ट एक बार में ही मर जाता है। నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు, దుష్టుడు ఒక్కసారి పడిపోతేనే చచ్చిపోతాడు. पतरस के विषय में सीखिए। మనం పేతురు విషయానికి వద్దాం. पतरस ने प्रभु यीशु मसीह को 3 बार इनकार किया था। కాబట్టి పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని ముమ్మారు బొంకినాడు. 3 बार विश्वासघात किया था। విశ్వాసఘాతకం 3 సార్లు విశ్వాసఘాతకుడయ్యాడు. 3 बार उसको पूछा गया, तीनों बार प्रभु से मुकर गया था। కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలుసు అని చెప్పినప్పుడు 3 సార్లు కూడా నాకు తెలియదని చెప్పి అబద్ధం ఆడాడు.
प्रभु का 3 बार तिरस्कार किया था, मैं नहीं जानता करके। ఆయనను నేను ఎరుగను, నాకు తెలీదు అని 3 సార్లు తిరస్కరించినాడు. क्या पतरस मरने गया क्या? ఇంకా పేతురు చనిపోయినాడా? पतरस मर गया फांसी लगा के? ఇంకా అక్కడ ఆ తను తానే ఊరేసుకొని చచ్చిపోయినాడా? అయ్యో నేను మోసం చేశానని. पतरस मरा क्या? పేతురు చనిపోయాడా? मैं इससे एक बात सिखाना चाहता हूँ प्रियो। ప్రేమైన వాళ్ళని మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, पतरस పేతురు, संयम, సీమోను संयम, 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 తనంతట తాను संयम, सही बोल रहे हैं ना? हाँ। संयम, बोलिए संयम। కంప్లీట్. और वो लगातार प्रियो संयम रखा और अपने आप को वो विनाश के रास्ते में नहीं ले गया। కాబట్టి పేతురు తనంతట తాను ఎలా ఉన్నాడంటే ఆ యొక్క నాశన మార్గం వైపుగా వెళ్ళలేదు. पतरस के अंदर में उस समय में संयम था, धीरज था, और वो प्रभु में उस समय में वो बना रहा। కాబట్టి ప్రభువు మీద పేతురు ఆ సమయంలో నమ్మకం ఉంచాడు, ధైర్యం కలిగిన వాడై ప్రభు వైపుగానే చూశాడు. अभी सोचिए, पतरस मर जाता तो ना तो उसकी पत्री होती, ना उनकी हमारे पास कोई शिक्षा होती। కాబట్టి ఇప్పుడు ఒకవేళ పేతురు కనుక చనిపోయింటే పేతురు రాసిన 2 పత్రికలు ఉండేవి కాదు, అతని గురించి మనం ఏం నేర్చుకునే తరపీదు కూడా ఉండేది కాదు. प्रभु यीशु मसीह वचन में कहता है, परमेश्वर मरने से किसी के प्रसन्न नहीं होता। కాబట్టి లేఖనాల్లో వ్రాయబడినది ఏంటంటే ఏ మనుష్యుడైనా చనిపోవడం ద్వారా ఆ పరలోక తండ్రికి ఇష్టం ఉండదు. प्रभु तो पहला पतरस में यही प्रभु का दास कहता है, परमेश्वर नहीं चाहता कि कोई भी व्यक्ति नाश हो। కాబట్టి అదే విధంగా పేతురే తన పత్రికలో అంటున్నాడు, ఏ వ్యక్తి కూడా నశించిపోవుట ప్రభుకి ఇష్టం లేదంటున్నాడు. क्यों लिख पाया इस बातों को? ఈ మాటలు ఎందుకు రాయగలిగినాడు? प्रियो, पतरस ने संयम और धीरज को अपने जीवन में आने दिया, परमेश्वर के स्वभाव को आने दिया। పేతురు ప్రభు యొక్క స్వభావాన్ని ధైర్యంతో తన హృదయంలోనికి రానిచ్చాడు, ఆహ్వానించాడు. इस परिस्थितियों में प्रभु उसको सिखा रहा था धीरज धरना, संयम रखना। కాబట్టి తమాయించుకునేదాన్ని కానీ, ధైర్యం కలిగి ఉండేదాన్ని కానీ, నెమ్మదించేదాన్ని కానీ పేతురును ప్రభు నేర్పిస్తున్నాడు. और उस परिस्थितियों से पतरस निकलते निकलते निकल गया पूरा। ఆ యొక్క పరిస్థితి నుండి పేతురు సంపూర్తిగా వెనక్కి వెళ్తూ దూరం వెళ్ళిపోయాడు. और प्रभु के लिए वो कितना आशीष का कारण बना। ప్రభు కొరకై ఎంత ఆశీర్వాదానికి ఎంతగా కారణమయ్యాడంటే, औरों के लिए आशीष का कारण बना। ఇతరులకు అనేక మందికి ఆశీర్వాద కారణమయ్యాడు. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సహోదరి, यहूदा ने तो एक बार विश्वासघात करके मर गया, యూదా ఇస్కరియోతు అయితే ఒక్కసారి నమ్మక ద్రోహం చేసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. परंतु पतरस ने 3 बार भी मुकर कर, అయితే పేతురు ముమ్మారు బొంకినా కూడా हाँ, पतरस अपने जीवन से इस बात को सीखा कि प्रभु यीशु मसीह के पास संयम और धीरज को पाकर वो प्रभु के लिए और संतों के लिए आशीष का कारण बनने वाला వ్యక్తి బన్ గయా. కాబట్టి పేతురు ఆ విధంగా ముమ్మారు బొంకినా కూడా ధైర్యంతో తనను తాను తమాయించుకొని తిరిగి ప్రభు దగ్గరకు వచ్చిన ద్వారా మార్చబడి అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయబడుతూ వచ్చాడు. पतरस एक समय आया था, ఓ సమయం వచ్చింది, वो छोड़ छाड़ के सब चले भाग गए थे, ఆ తాను కూడా శిష్యులతో కలిసి పారిపోయాడు. लेकिन बाद में प्रभु से वापस लाया, అయితే ప్రభు తిరిగి బయటికి రప్పించాడు. उसके लिए प्रार्थना किया, ఆయన కొరకే ప్రార్థన చేశాడు, उसको आगे जिम्मेदारी दिया, తన కొరకు తనకు తర్వాత బాధ్యతలు అప్పగించాడు. और ये पतरस इतना बड़ा प्रभु का जन बना। ఎంతగా గొప్పగా దైవజనుడు అయ్యాడంటే ఈ పేతురు, यही एक ऐसा चेला था ఇలాంటి ఒక వ్యక్తి ఎలాంటి వాడు అంటే जिसने अपनी मृत्यु को मांगा था। తన యొక్క మరణాన్ని ఒప్పుకున్నాడు. हाँ, मुझे उल्टा क्रूस पे लटका, నన్ను ఆ యొక్క తలక్రిందులుగా సిలువ వేయమన్నాడు. सबको ऐसे क्रूस पे लटकाता था जो उस समय में रोमी के समय में जो दंड होता था मृत्यु का। तो కాబట్టి రోమిల కాలంలో అనేక మందికి కూడా ఆ విధంగా సిలువ వేసినప్పుడు पर पतरस क्या बोला? పేతురు ఏమన్నాడు? मुझे उल्टा लटकाओ। నన్ను తలక్రిందులుగా సిలువ వేయమన్నాడు. प्रभु के लिए इतना जोश, इतना वो गहराई का जीवन जिया प्रियो। ఇంత ప్రభు కొరకై ఇంతగా సాక్ష్యపూరితమైనటువంటి జీవితం జీవించాడు. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సహోదరి, ये अपने परमेश्वर को जाना, ప్రభు యేసుక్రీస్తు వారిని మీరు తెలుసుకోవాలంటే लगातार हमें प्रभु के पीछे चलना है। ప్రభు అయిన దేవుడు వెంటనే ఆ ప్రభు వెంటనే మనం వెలుస్తూ ఉండాలి. हमें निराश होने की आवश्यकता नहीं है, మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. हमें हताश होने की आवश्यकता नहीं है। మనం ఏదో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. लगातार प्रार्थना, संगति, वचन पढ़ने के द्वारा మనము ఆ యొక్క ప్రార్థనను, దేవుని వాక్య పఠనము, ఆ విధంగా కలిగి సహవాసము ఈ విధంగా కలిగి ఉండడం ద్వారా प्रभु जरूर जीवन को बदलेगा। ప్రభు ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చివేస్తాడు. प्रभु बदलना चाहता है प्रियो। ప్రియులారా, ప్రభు మనల్ని మార్చాలని కోరుతున్నాడు. तो हम देखते हैं प्रियो, यहाँ पे इस बात को सीखते हैं, पतरस हार नहीं माना।
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు అపజయాన్ని ఒప్పుకోలేదు. यूसुफ हार नहीं माना। यूसुफ के जीवन में भी हम सीखते हैं। మనము యోసేపు యొక్క జీవితంలో కూడా మనం చూస్తే ఆ యొక్క ఓటమిని అంగీకరించలేదు. हाँ, प्रभु का दास मूसा ने हार नहीं माना। ప్రభు దాసులైనటువంటి మోషే కూడా ఓటమిని అంగీకరించలేదు. बहुत विपरीत परिस्थिति था उसका। అనేక ఎంతో విపత్కరమైన పరిస్థితి ఉండింది తనకు కూడా. हमको प्रभु बनाना चाहता है प्रियो। ప్రియులారా, ప్రభు మనల్ని నిర్మించాలని రూపించాలని కోరుతున్నాడు. एक वचन पढ़िएगा। ఒక వచనం చదువుదాం. पहला यूहन्ना మొదటి యోహాను పత్రిక 2:1। రెండవ అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ వచనం. पहला यूहन्ना 2:1 पढ़ दीजिए। మరి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక हाँ, फर्स्ट पहला यूहन्ना 2:1। అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. क्या देखते हैं यहाँ पे प्रियो? ప్రియులారా, ఇక్కడ ఏం చదువుతున్నాం? फिर से उसको पढ़िएगा। మళ్ళీ చదువుదాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. हमारे लिए क्या है प्रियो? एक सहायक है। మన కొరకు ఉత్తరవాది ఉన్నాడు. पहला यूहन्ना 2:1 हमें बताता है ఇక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం. प्रभु यीशु मसीह हमारा एक सहायक है प्रियो। ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనకు ఉత్తరవాదిగా సహాయం చేయగలవాడై ఉన్నాడు. हमारे बदलाव के लिए। మన యొక్క మార్పు కొరకై. अगर आप संसार में थक गए हैं बदलने से, अगर नहीं बदलाव हो रहा है तो కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం మారాలనుకున్నా కూడా మారలేకపోతుంటే प्रभु के पास आइए, प्रभु बदलेगा। ప్రభువే మనల్ని మారుస్తాడు కనుక ఆయన దగ్గరికి రావాలి. तो हम याकूब के जीवन से सीख रहे थे प्रियो। ప్రియులారా, యాకోబు యొక్క జీవితం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, तो याकूब का जीवन बदल गया मेरे भाई बहनों। నా ప్రియ సహోదర సహోదరి, యాకోబు జీవితం మార్చబడింది. आप समय नहीं हमारे पास कि मैं लंबा ले जाऊं। ये याकूब जो है पराय देवताओं से अलग हो गए। उत्पत्ति 35:2 में 35:2। కాబట్టి మనము 35వ అధ్యాయంలో కూడా తర్వాత చదివితే ఏముందంటే, ఈ యొక్క యాకోబు ఏమంటాడంటే, ఇతర దేవతలను విగ్రహాలను వాటన్నిటిని తీసి వాడేయండి అని చెప్పేసి వాటి నుంచి सबको बोला, सब पराय देवताओं को फेंको। ఇతర దేవతలను విగ్రహాలను పడేసేయండి, తీసేయండి అని అంటున్నాడు. हाँ, उनका जीवन बदल गया प्रियो। ప్రియులారా, తన జీవితం మార్చబడింది. और 43 का 11 से 14 पढ़ेंगे तो पाएंगे। మనము 43 का 11 से 14, 11 to 14। మనము 43వ అధ్యాయము 11 నుండి 14 వచనం వరకు చదివితే, तो हम इस जगह में सीखते हैं प्रिय भाई बहनों, क्या कहता है? जीवन का बदलाव को देखते हैं। ఇక్కడ అతని జీవితం యొక్క సంపూర్ణమైన మార్పును చూస్తున్నాం. जक्कई का जीवन देखते हैं। पहले लेने का जीवन था, अब वो देने का जीवन बन गया है। జక్కయ్య జీవితాన్ని కూడా చూస్తే అంతకు ముందు తీసుకునేది అలాంటి జీవితము ఇప్పుడు ఇచ్చే జీవితంగా మార్చబడింది. लूका 19 अध्याय में सीखेंगे। లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. पहले सबसे लेता था, అంతకు ముందు అయితే తాను తీసుకునేవాడు. बाद में जब प्रभु यीशु मसीह से मुलाकात हुआ तो ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పరిచయం ఏర్పడిందో उनका जीवन बदल गया। అతని జీవితం మార్చబడింది. और बदलने के बाद మార్చబడిన తర్వాత देने वाला जीवन बन गया। తన జీవితంలో ఇచ్చేవాడిగా మార్చబడ్డాడు. हाँ, यही याकूब का जीवन में हम वापस समाप्त करेंगे। మనం ఇదే యాకోబు జీవితాన్ని చూస్తూ ముగిద్దాం. ये याकूब पहले लेने वाला था। ఇదే యాకోబు కూడా అంతకుముందు తీసుకునేవాడు. एसाव से पहलोठा ले लिया। మొట్టమొదటిగా ఆ యొక్క గర్భంలో ఉన్నప్పుడే మడిమను పట్టుకున్నాడు. ये पहलोठा का पहले समय में क्या होता था? అంతకుముందు ఏం జరిగిందంటే, पिता के संपत्ति में 2 भाग मिलता उसको, सबसे ज्यादा 2 भाग मिलता, 2 हिस्सा। కాబట్టి జ్యేష్ఠత్వ హక్కును లాక్కున్నాడు. జ్యేష్ఠత్వ హక్కు అంటే తండ్రి యొక్క భాగంలో 2 పాళ్ళు వస్తుంది. वो समय नहीं है, उसमें लंबा जाए प्रियो, समय దాని होगा। గురించి ఇంకా లోతుగా వెళ్ళేదానికి సమయం లేదు. इसलिए वो पहलोठे का हक को भी लिया वो। కాబట్టి జ్యేష్ఠత్వ హక్కును కూడా తీసుకున్నాడు. हाँ, और हम देखते हैं प्रियो, वो पहलोठा को भी लिया। और हम देखते हैं याकूब के जीवन में एसाव से कई चीजें वो हड़प लिया था, ठग लिया था। ఏశావు యొక్క జీవితంలోని జ్యేష్ఠత్వ హక్కును లాగేసుకున్నాడు. తనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా లాగేసుకున్నాడు. पहलोठा का लेने का मतलब पद भी ले लिया, और उसकी सब संपत्ति जो उसे दूसरा भाग एसाव को मिलता पिता से, वो स्वयं लेना चाहता था। కాబట్టి ఆ యొక్క ఏశావు యొక్క జ్యేష్ఠత్వ హక్కును తీసుకున్నాడు, అంటే అధికారం తీసుకున్నాడు. తర్వాత ఆశీర్వాదాలు, 2వ భాగమైనటువంటి ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలు కూడా తానే తీసుకున్నాడు. पर अब देने का जीवन हो गया है। అయితే ఇప్పుడు మార్చబడింది ఎలా అంటే, ఇచ్చే విధంగా మార్చబడింది.
केवल आपको याद दिलाने के लिए वचन बता रहा हूं। మీకు కేవలం జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాం जब వచనము. एक समय याकूब को एसाव मिलने आता है तो కాబట్టి ఒకసారి యాకోబు ఏశావును కలిసేదానికి వచ్చేటప్పుడు अपने दासों के द्वारा अच्छे अच्छे भेंट को पहले भेजा, जाओ కాబట్టి एसाव के डर के मारे वो क्या क्या पहले भेंट देकर भेजा अपने दासों को। యాకోబు ఏశావు తనను చంపేస్తాడనే భయంతో తాను ఉన్నప్పుడు తనకున్నటువంటి దాసులను వాటిని ఆ యొక్క గొర్రెల మందలను మేకల మందలను ఆ మందలను అన్ని ఇస్తూ వెళ్ళి నా సహోదరునికి ఇవ్వండి కలవండి అంటుంటాడు. तो मैं क्या कहना चाहता हूँ प्रियो, अब याकूब का जीवन देने वाला बन गया है। కాబట్టి ప్రియులారా నేను చెప్పాలనుకునేది ఏంటంటే యాకోబు యొక్క జీవితము ఇచ్చే విధంగా మార్చబడింది. पहले झूठ का जीवन था, ఇంతకుముందు అయితే అబద్ధపు జీవితం అయింది, अब सच्चाई का जीवन है। నిజాయితీగా జీవితం మార్చబడింది. हाँ, और हम देखते हैं प्रियो परमेश्वर पर भरोसा करने वाला बन गया है वो, దేవుని మీద నమ్మకం ఉంచేవాడిగా ఆయన ఆధారపడేవాడిగా అయ్యాడు. और उनके जीवन में बहुत से बातों को हम सीखते हैं। అనేక సంగతులు మనం నేర్చుకోవచ్చు. तो मैं इस विषय से यही कहना चाहता हूँ प्रियो, ప్రియులారా భారంతో ఇప్పుడే చెప్పబడుతున్న మాట ఏంటంటే अगर आप नीचे हैं तो ఒకవేళ మీరు కింద नीचे का जीवन है तो ఆ యొక్క తక్కువ స్థితిలో ఉన్నవారు आपको కనుక అయితే निराश होने की जरूरत नहीं है। మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. प्रभु कहता है ప్రభు అంటున్నాడు, मैं तुझे पूछ नहीं सिर ठहराऊंगा। నేను నిన్ను ఆ యొక్క తలగా ఉంచుతానే గాని తోకగా ఉంచను. हाँ, प्रभु के पास आइए। ప్రభు దగ్గరికి రండి. याकूब के जीवन में हम देखते हैं प्रियो, ये आशीष पाने वाला बन गया, आज्ञा मानने वाला बन गया। కాబట్టి ప్రియులారా యాకోబు యొక్క జీవితాన్ని చూస్తే ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా, ఆశీర్వాదం పొందేవాడుగా, ఆజ్ఞను అనుసరించేవాడుగా మార్చబడ్డాడు. ऊंचाई का जीवन को पाया, కాబట్టి ఆ యొక్క ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందాడు. इस्राएल बन गया, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. बहुतों के लिए उन्नति और आशीष का कारण बन गया। అనేక మంది యొక్క ఔన్నత్యానికి, అనేక మంది యొక్క ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. क्या आपका मेरा जीवन पुराना स्वभाव मरकर दूसरों के लिए उन्नति और आशीष का कारण बने हैं प्रियो? ప్రియులారా నీ జీవితము నా జీవితము ఆ విధంగా ప్రాచీన స్వభావం అంతా చనిపోయి ఇతరుల కొరకై, ఇతరుల ఔన్నత్యానికి పాటుపడే జీవితముగా, ఇతరుల ఆశీర్వాదానికి పాటుపడే జీవితంగా మార్చబడిందా? ये संभव है, पहले हमारा जीवन ऐसा ही था, डंगा मारने वाला, झूठ बोलने वाला सब था। కాబట్టి ఇంతకుముందు అయితే మన జీవితంలో అబద్ధాలు చెప్పేవారంగా, ఈ విధంగా ప్రాచీన స్వభావంలో ఉన్నవారంగా ఉన్నాం. पर प्रभु के पास आने के बाद అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు जीवन बदलकर ఆ జీవితం మార్చబడి औरों के लिए आशीष का कारण ठहरना है। ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాం. तो इस बात को सीखना है। కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే हाँ, याकूब का जीवन बदल गया యాకోబు జీవితం మార్చబడింది. और प्रभु के लिए वो महिमा का कारण बन गया। ప్రభుకు మహిమ తెచ్చే జీవితంగా మార్చబడింది. हमारा जीवन कैसा है प्रियो? ప్రియులారా మన జీవితం ఎలా ఉంది? मेरे भाई बहनों, నా ప్రియ సోదరా సోదరి, यहूदा के समान मरने की ओर नहीं जाइए, యూదా వలె చనిపోయేదానికి మనం వెళ్ళకూడదు. परंतु हम पतरस के समान देखते हैं, वो आगे संयम और धीरज के साथ आगे बढ़ा। మరి పేతురు వైపు చూస్తే ఎంతో ధైర్యంతో తన్ను తాను ధైర్యపరుచుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. बड़े बड़े प्रतिज्ञाओं को पाया, అనేకమైనటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలు పొందాడు. मैं तुझ पर कलीसिया बनाऊंगा, मैं कलीसिया बनाऊंगा तुझ पर। నేను कलीसिया पतरस को बोला, प्रभु मैं तुझ पर कलीसिया बनाऊंगा। నేను మీ మీద సంఘాన్ని నిర్మిస్తాను అని చెప్పి సంఘం మండలి का निर्माण, हाँ, मंडली का निर्माण करूंगा कहा, నేను कलीसिया నీ बनाऊंगा। మీద సంఘాన్ని కడతానని ప్రభు అన్నాడు. तो प्रियो ऐसे कई ये जो प्रतिज्ञाएं जो आया, अगर पतरस भी यहूदा के समान मर जाता अपने, अरे मैंने प्रभु को 3 बार इनकार कर दिया, मैंने उसका तिरस्कार कर दिया, तो ये सब आशीष जो उसके जीवन में आया वो उससे खो देता। కాబట్టి ఒకవేళ పేతురు కనుక యూదా ఇస్కరియోతు వలె అరే నేను కూడా ప్రభువును 3 సార్లు బొంకినా కదా అని చెప్పేసి తన్ను తాను నిరాశలో నిస్పృహలో ఉండి ప్రభు దగ్గరికి కనుక రాకుండా ఉంటే ఇలాంటి గొప్ప గొప్ప వాగ్దానాలు ఇవన్నీ కూడా ఏమాత్రం పొంది ఉండేవాడు కాదు. आप चाहे कुछ भी हो प्रियो, कैसे भी हो, प्रभु के हाथ में आ जाइए। కాబట్టి మీ పరిస్థితి ఎలా ఉన్నా, మీరు ఎలా ఉన్నా సరే ప్రభు యొక్క హస్తంలోనికి రావాలని కోరుతున్నాం. प्रभु अपने लिए आपको उपयोग करेंगे, ప్రభువే మిమ్మల్ని తనకు ఉపయోగకరంగా మార్చుకుంటాడు, महिमा का कारण बनाएंगे। తన మహిమకు మిమ్మల్ని కారణంగా చేస్తాడు. पर याद रखिए, అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే, प्रभु जब बदलना चाहता है तो ప్రభు ఎప్పుడైతే మనల్ని మార్చాలని కోరుతున్నాడో आप रोकिए नहीं। దయచేసి మీరేమాత్రం అడ్డగించొద్దు. प्रभु कहता है, जैसे मैंने पहले कहा, दे दो तो उसे रोको नहीं।
ప్రభు ఏదైనా ఇవ్వమని చెప్పేటప్పుడు దాన్ని ఆపవద్దు, అడ్డగించొద్దు. उस काम को करते जाइए। ఆయన ప్రభు యొక్క కార్యాన్ని చేస్తూ వెళ్ళండి. प्रभु चाहता तो जक्कई को कह सकता था, ప్రభు కావాలంటే జక్కయ్య కూడా చెప్పిండేవాడు. अब तुम तो अब मेरे पास आ गए हो, కాబట్టి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినావు కదా, उद्धार पा गए కాబట్టి రక్షణ పొందినావు, और अब तुम्हारा जीवन बदल गया है, నీ జీవితం మార్చబడింది కదా, अब किसी को वापस देने की जरूरत नहीं है। ఇంకా మార్చబడింది కాబట్టి ఇంకా ఎవరికి కూడా నువ్వు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదులే. प्रभु नहीं रोका। అయితే ఆ విధంగా చెప్పలేడు ప్రభు. वो प्रभु के सामने जब कहा तो ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు हाँ, प्रभु के सामने कहा मैं फेर दूंगा, बोला वापस, నేను తిరిగి వారికి అందరికి ఇచ్చేస్తానని ప్రభుతో చెప్పాడు జక్కయ్య. मैं कई गुना उनको वापस फेर दूंगा बोलता है। నా యొక్క సమస్త పాపాలు కూడా వదిలేస్తాను, ఇచ్చేస్తానన్నాడు. प्रभु उनको काम को करने दिया प्रियो। ఆ ప్రభు యొక్క కార్యాన్ని చేయడానికి అనుమతించాడు. जब करने देते हैं प्रभु और हम करते हैं, तब हमारा जीवन सही रीति से बदलता है। ప్రభు తన కార్యాన్ని మనలో చేసేటప్పుడు మనం చేయడానికి అనుమతిస్తూ వస్తే అప్పుడు సరైన విధానంలో జరుగుతూ వస్తాయి అన్నీ. केवल कहने से नहीं, చెప్పడం ద్వారా కాదు, पर करने दो, कर्म को करने दो। అయితే క్రియాపూర్వకంగా చేస్తూ ఉండడం ద్వారా అవుతాయి. इसीलिए इब्रानी में हम पढ़ते हैं, विश्वास कर्म बगैर मरा हुआ है। కాబట్టి విశ్వాస విషయంలో విశ్వాసముతోనే చనిపోయిన వారుగా ఉన్నారని మనం చదువుతూ వస్తాం. विश्वास से केवल प्रभु मैं बदलना है, नहीं नहीं, कर्म भी हमको करते जाना है। విశ్వాస విషయంలో ఏదో చెప్పడం నోటి మాత్రము ద్వారా కాదు కానీ క్రియాపూర్వకమైనదిగా ఉండాలని మనం గమనిస్తాం. तब हम सही रीति से बदलेंगे प्रियो। అప్పుడు సరైన విధంగా మార్చబడతాం. प्रभु वचन पे आशीष दे, ప్రభు ఈ వాక్యమును దీవించును గాక, प्रभु दया करे। ప్రభు సహాయపడును గాక, దయ చూపించును గాక. आगे बड़े भाई प्रार्थना ప్రార్థన చేసుకుంటాం. అన్న వస్తున్నారు, ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకముల మా పరలోకపు తండ్రి, సర్వ సృష్టికత్వమైన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములైన ఈ సాయంకాల పిల్లల ప్రభాని దాసుని ద్వారా మాకు వినిపించబడినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. యాకోబు జీవితాన్ని, స్క్రయత్ యొక్క జీవితాన్ని, మరి ప్రభా ఈ విధంగా జక్కయ్య జీవితాన్ని మా ముందుకు తీసినారు తండ్రి, వందనాలు.